ఇన్నాళ్ళు మీ దేశాన్ని దోచామన్న కోపంతో ప్రజలు మమ్మల్ని కులబొడుస్తున్నారు. లెడిసాని కూడా చూడకుండా తరిమి తరిమి కోరుతున్నారు. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. చెట్లు అర్థం కావట్లేదని నేర్పించి మరీ తిడుతున్నారయ్యా. మమ్మల్ని మీరే కాపాడాలి. ఏంటయ్యా ఇది? మనల్ని బానిసలు చేసి ఆడుకునే వాళ్ళు కన్నబెడుతున్నారు. రే, ఆకలి మంచివాళ్ళకి వేస్తుంది, చెడ్డవాళ్ళకి వేస్తుంది. వాళ్ళ తుపాకుల్లో గుళ్ళు ఎలా ఉంటాయో వాళ్ళ గుండెల్లో కూడా ఎంత జాలి అనేది ఉంటే ఎప్పుడో మనుషులయ్యేవాళ్ళు. ఆహా, ఎంత జాలి గుండెయ్యా తమరది. వెన్నలాంటి ఆ గుండెని గుణపాలతో గుచ్చినా ఏం కాకూడదయ్యా. రాయి లాంటి గుండె, రత్నం లాంటి గుండె, జనం కోసమే పుట్టిన జాలి గుండెయ్యా తమరది. గుండె గుండె అని గంట పోయావు. ఇప్పుడు చూడు ఏమైందో. దరిద్రుడా అని. నమస్కారం అయ్యా. అరే రాయలు గారే, ఏమైంది? గుండెల నొప్పి, అర్జెంటుగా ఆపరేషన్ చేయండి అయ్యా. అయ్యా బిడ్డ అడ్డం తిరిగిందయ్యా, మా భార్యకు ముందు ఆపరేషన్ చేయండి అయ్యా. ఉండండి, ఒక డాక్టర్ని ఇద్దరిని ఒకేసారి చూడాలంటే ఎలా? అయ్య గారు ఊరికే పెద్ద, ముందు ఈ సంగతి చూడండి డాక్టర్ గారు. అయ్యా మీరే మా దేవుడు, మా భార్య పిల్లలపై జాలి చూపించండి అయ్యా. అయ్యా ఇప్పుడు మాత్రం జాలి చూపించండి అయ్యా. ఇప్పుడు జాలి చూపించారంటే ఆ తర్వాత చూడడానికి ఇంకేం ఉండదు. నా మాట ఏనండి అయ్యా. ఆపండి. నాదొక్క ప్రాణమేరా, అక్కడ 2 ప్రాణాలు రా. డాక్టర్ గారు ముందు వారికి ఆపరేషన్ చేయండి. ఇదంతా దీవాలేరా అయ్యా. అయ్యా అయ్యా. అలా ఆయన చూపించిన జాలికి దేవుడు కూడా జాలిపడి మళ్ళీ ఈయనకే మనవడిగా ఇదే పోలికలతో పుట్టించాడు. హలో సార్, ఆర్పి జ్యువెలర్స్ దొంగలు ఎక్కడున్నారో తెలిసింది సార్. సరే వస్తున్నా. చెప్పనా, నేను చెప్పానా, నీకు చెప్పానా సార్ టైమింగ్ చాలా బాగుంటుంది వచ్చేస్తారని. నమస్కారం సార్. మీరెందుకు సైలెంట్ గా ఉన్నారో నాకు తెలుసు సార్. నేను అందరికీ వాటాలు వేస్తాను సార్. మీకోసం కొన్ని స్పెషల్ ఆర్నమెంట్స్ తీసి పక్కన పెట్టా. వడ్డానం కూడా ఉంది సార్, ఫ్యూచర్ లో ఉపయోగపడద్ది. ఉంచండి సార్. చెప్పానా, నేను చెప్పానా, నీకు చెప్పానా, ప్రతి ఓడికి డబ్బాస్ ఉంటది. రేగిరి చూడు. తీసుకో తీసుకో. 4 దొడుకోండి. ఎంత చెప్పాను, అంత ఆఫర్ ఇచ్చాను, అయినా మీ పని మీరు చేసుకుంటానంటే మరి మా పని మేము చేసుకుంటాంగా.
అమ్మా అయ్యో 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 డాక్టర్ గారు అయ్యో పాపం డాక్టర్ గారు ఎక్స్రేస్ స్కానింగ్స్ తీసారా? తీసాం. అయ్యో తమ్ముడు నువ్వు తుమ్మకరా. కృష్ణ నువ్వెందుకు బాధపడుతున్నావు? ఊరికి నా జలుబు చేసి తుమ్ముతున్నాడు. కాదు డాక్టర్, ఎంత దొంగలైనా వాళ్ళు మనుషులే కదా. పాపం పెళ్ళం పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిందండి. హలో పంతులు గారు, చెప్పండి. నలుగురు దొంగలు నేను వాటర్ తో కొట్టేశాను. వాళ్ళు ఇమీడియట్ గా కోలుకోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. వాళ్ళ పేరున అర్చనలు హోమాలు చేయించండి. అలాగేనైనా. మళ్ళీ నా దొంగలు నవ్వుతూ నాకు కనిపించాలి. థ్యాంక్ యూ. కృష్ణ మరీ అంత ఫీల్ అయితే ఎందుకు కొట్టడం? కొట్టకపోతే వాళ్ళు నా మాట వినరు, కొడితే నా క్యారెక్టర్ ఒప్పుకోదు. అందుకే వాయమేడిగా వాటర్ తో కొట్టాను. ఏదైనా నా మనసు అసలు నాకు భలేవాడు భయ్యా. ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు? సున్నితత్వానికే అమ్మమ్మ లాంటోడు జాలి పోలీస్. ఎవరికన్నా కష్టం వస్తే ఈయన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మదర్ తెరిసాయే మళ్లీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. గ్రేట్ అయ్యా, మళ్ళీ ఎవరి కష్టాలు తెచ్చానుకో ఈ భూమి మీద పుట్టాడు గొప్ప మనిషి. అవును సార్. చూడు, మళ్ళీ మళ్ళీ అడిగించుకోకు. నేను కాబట్టి ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. అదే మా అన్ననుకో నిలబెట్టి నరికేసేవాడు. మర్యాదగా మీ బాబు ఇక్కడ ఉన్నాడు చెప్పు. నాకేం తెలీదు, నన్ను వదిలేయండి ప్లీజ్. మిమ్మల్ని వదిలేయాలంటే మీ బాబు బయటికి రావాలి, లేదా వాడు తీసిన వీడియో అయినా కావాలి. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. మర్యాదగా మీ బాబు ఇక్కడ ఉన్నాడో నిజం చెప్పకపోతే నీ ముగ్గురు చెల్లెలు పెళ్లిళ్ళు కాకుండా తల్లులైపోతారు. అమ్మ శైలు, మలేషియాలో తమ్ముడు కదా వాడు. పరమ దుర్మార్గుడమ్మా. వాడేదో అడుగుతున్నాడుగా, చెప్పేయొచ్చుగా. ఏం చెప్పాలి బాబాయ్? వాడు అడుగుతోంది మా నాన్న ఎక్కడున్నాడని. ఎక్కడున్నాడో చెప్తే మా నాన్నని చంపేస్తారు. చెప్పకపోతే మా ఫ్యామిలీని బతకనివ్వరు. అమ్మ శైలు, చచ్చిపోవాల్సింది బాబాయ్. మళ్ళీ మొదలు. ఈ విషయాలని మీ బాబు చెప్పొచ్చుగా, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడేమో. వాడే పెద్ద ప్రాబ్లం. వాడికి నేను కావాలి, నా ఏడు పక్కర్లేదు. కాస్త ఓపికగా ఉండమ్మా, నీకు మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి బాబాయ్? ఒక పక్క చెల్లి ఫీజు కట్టాలి, ఇంకో పక్క బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. ఒకేసారి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తట్టుకుంటాను బాబాయ్? ఇవిగోనమ్మా నువ్వు అడిగిన డబ్బులు. రే 1 month లీవ్ పెట్టాలనుకుంటున్నాను రా. 1 month? పాపం ఆ అమ్మాయి కష్టాలు చూస్తుంటే 1 year పెట్టాలనుందిరా. తన కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయాను రా. నీ హృదయం మరీ చిదిగిపోయింది. పక్క టైం మీద కష్టమని కనెక్ట్ అయిపోయి నీలాంటి వెరైటీ మనిషి నేను ఎక్కడా చూడలా. నన్ను చూసావుగా. రే కిషోర్ సార్, రేపటి నుంచి ఆ అమ్మాయి రెగ్యులర్ గా ఏ ప్లేస్లకు వెళ్తుందో కనుక్కో. నేను ఫాలో అవుతాను. మరి మేము మీరు నన్ను ఫాలో అవ్వండి రా. కమ్. పదా ఆనందం ఏంటి సార్? మనం పెళ్లి చూపులకు రాలేదు, మిమ్మల్ని చాటగా తీసుకొచ్చి పిల్లలు చూపించడానికి. మీరు ఊరుకోండి సార్. సారు మనసులో వీణలు మోగుతున్నాయి. అది వీరలు కాదురా, గుళ్ళు గంటలు. కాదు వీణలేరా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి ప్రసాదం తీసుకెళ్ళొద్దని? మాటకి ఎక్కడ తిరుగుతావు? ఎన్నిసార్లు? చిన్న పిల్లోడని కూడా చూడకుండా అలా కొడుతున్నారు. ఈడిచిన పిల్లడు ఏంటండి? గుళ్ళో ప్రసాదాలు రోజు ఈయన కోసం తయారు చేస్తాడు, తయారైపోతున్నాడు. ఇప్పుడు 2 సార్లు వచ్చాడు, మళ్ళీ 3వ సారి. అందుకే వాయికేస్తున్నాడు. తప్పు కదమ్మా, ప్రసాదం ఒక్కసారే తినాలి. నా కోసం కాదక్క, మా చెల్లి కోసం. ఎరా చెల్లిని చూపిస్తే గుళ్ళో ప్రసాదాలు ఫ్రీగా పెట్టేస్తారా? అసలు నీలాంటి గుళ్ళో రానివ్వడం తప్పు. బుద్ధుందా నీకు? పెద్ద బొట్టు పెట్టుకుని దేవుడికి 10 సార్లు దండం పెట్టుకుంటే పుణ్యం వచ్చేది.
పట్టెడన్నం పెట్టడానికి మంచి మనసు కావాలి. ఇంత సాయం చేయడానికి చెయ్యి రావాలి. ఈ ప్రసాదం కడుపు నిండిన నీలాంటి వాళ్ళకి ఇంతే కావచ్చు, కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చే అమృతం. మనిషి అన్నాక కొంచెమైనా జాలి దయ ఉండాలి. సార్ సాటి మనిషి ఆకలికి స్పందించిన ఏం హృదయం అవది. జాలి హృదయం సార్, సేమ్ మీ క్యారెక్టర్ లాంటిదే. అసలు ఆ ప్లేస్ లో మీరు ఉండాలి సార్. వదిన దాన్ని భర్తీ చేసింది అంతే. వదినా ఫస్ట్ టైం చూస్తున్నాను రా ఇలాంటి అమ్మాయిని. మనిషి అందం అనుకున్నాను, మనసు కూడా అందమే. ఇన్నాళ్ళు సరైన మ్యాచ్ దొరక్క పెళ్లికి దూరం అయిపోయాను. ఇక టైం వచ్చేసింది. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. ఇంకా లేట్ ఎందుకు సాంగ్ వేసుకోండి సార్. అమ్మాయి వెళ్ళిపోయింది సార్. మీ డ్రీమ్ నుంచి రియాలిటీకి వచ్చేయండి ఆహా. సార్. ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. ఆ అమ్మాయికి పోలీసు అంటే అసహ్యం. కాకి చొక్క కనబడితే కన్నెత్తి కూడా చూడదు. ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఒక మెస్ రన్ చేస్తుంది సార్. వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి క్యాటరింగ్ సప్లై చేస్తున్నారు. నిన్న మీ గురించి కొన్ని విజువల్స్ షూట్ చేశారు సార్, చూడండి. ఆ, మరి చూపించి త్వరగా. నేను చూడలేదురా. టూ మచ్. ఏమైంది సార్? నా డైరెక్షన్ బాగాలేదా సార్? ఏదైనా ప్రాబ్లం ఉంటే సీజీలో కరెక్ట్ చేద్దాం సార్. నువ్వేం కరెక్ట్ చేస్తావు? ఆ అమ్మాయిని ఏంజిల్లా ఊహించుకున్నాను రా. పార్లర్ కి వెళ్లి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టిందేంట్రా? మన ఊహలో అమ్మాయిలు దేవతలానే ఉంటారు సార్. కానీ ఒరిజినల్ గా ఇళ్లలో తలకు నూనె పెట్టుకుని జిడ్డు కారుకుంటూ, ఆ లూజ్ నైటీలు వేసుకుని, ఆ బ్రష్ చేసుకుంటే సగం కారిపోయి మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు సార్. రే ఆపరా, నేను చెప్పేది ఇంత చిన్న వయసులో ఆ కష్టం ఏంటని. అలా చూస్తుంటే జాలేస్తుందిరా. ఏదేవైనా వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తానరా. హలో మాస్టారు, ఆ డ్యూటీ వాళ్ళు బాగా తీసేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది అతనితో. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేయగలం? ఇప్పుడు ఓకే. అయినా నా దేవతను వదలను. ఇంతకీ అతని పేరేంటి? బత్తాయి కాయల బాబ్జీ. ఎక్కడుంటాడు? బంతిలాంటి బత్తాయి వారెవ్వ, పన్నులాంటి అమ్మాయి వారెవ్వ, దోరుగుంది అమ్మాయి వారెవ్వ, దొంగ ముద్దులి మంది వారెవ్వ. రేయ్, ఆ దేవత ఎక్కడా, వీడెక్కడా? సారు, ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావే? మనకి అన్నం పెట్టే బత్తాయే ఇది. దీన్ని కొరకడం, చప్పరించడం అనకూడదు. లోపల తొనలుంటాయి. కలగత్తుకో. చచ్చా, తప్పించేయాలరా. వీటి నుండి తప్పించేయాలి. లోక కళ్యాణార్థం మీరు చేసుకుంటేనే బెటర్ సార్. సరే, మన వాళ్ళు వచ్చారా? అవును సార్. రా వెళ్దాం. బాబు, అర డజన్ ఎంత? ఇది హోల్సేల్ షాప్ అమ్మా. ఇక్కడ అరలో పావులు సింగిల్స్ అమ్మం. పోనీ ఆ లారీ ఎంత? చూడటానికి పెద్ద ఎన్ఆర్ఐలా ఉన్నావే. 30 years ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ. ఆ? నా గురించి నీకు తెలియదు అనుకుంటా. అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం మందే. మొత్తం ఎత్తకండ్రా. ఏంటి సార్ వెతుకుతున్నారు? పెద్ద సైజు కావాలా? అటు పక్కన రెండు చూపిస్తాను. సార్ 10 రూపాయలు కట్ట. 10 రూపాయలు సార్ నైట్ ప్రింట్ చేసినట్టున్నారు. ఇంకా పెయింట్ స్మెల్ కూడా పోలేదు. చూడండి సార్. ఒరే ప్రింట్ ఏంటి, పెయింటింగ్ ఏంటి సార్? నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్ లో మారుస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే చెక్ చేసా, దొరికేశావు. పదా. సార్ ఈ వేలు దొంగోటు వేయడానికి చాలా వణికిపోద్ది సార్. అలాంటిది ఈ చేతితో ప్రింటింగ్ చేయడం ఏంటి సార్? కళ్ళెదురుకుండా ఈ కట్టేంట్రా? సార్ ఏమని అంటే అన్నారంటారండి. గుద్దితే 5-10 గుద్దుతామండి. తెగించి గుద్దితే 1000 గుద్దేస్తామంతే. ఏంట్రా పెద్ద నోట్ల మీద కన్ను పడిందా? ఒరే, మిషన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి రా. సార్ దొంగ నోట్ల మిషన్ సార్. అటుపక్క కాగితం పెట్టి తిట్టించి 100 వచ్చింది సార్. ఒరే ఏరినా బత్తాయి, నువ్వు ఎప్పుడు చెరుకు కోసం తగలేదా? ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటున్నావురా? అని చెరుకు కోసం తీసే మిషన్ రా. ఇటు కర్ర పెడితే అటు రసం వస్తుంది, కాగితాలు రావు. సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. హలో, ఎవరిని అనుకుని ఏమంటున్నారు? దొంగ నోట్లు గుద్దే ఫేసా ఇది? అవును సార్. ఓ మర్డర్ చేసేట్టు నమ్ముతారు, ఓ రేప్ చేసేట్టు నమ్ముతారు. మరి దొంగ నోట్ ఏంటి సార్? చీప్ స్టంట్ ఇది. నువ్వు కూల్ బ్రో. లేనిపోని ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు. అసలే హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు. ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ గళ్ళ? సెల్ లో వేసి కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తాయి. బండెక్కించండి. హలో, ఏంటి మర్యాద లేకుండా? ఉండండి, ఫోన్ చేస్తాను. ఇదిగో మాట్లాడు. ఎవరు సార్? కేటీఆర్. అంటే కేసీఆర్ గారు అబ్బాయి. నా ఫ్రెండే. సార్ ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా? అది కాదు సార్, వీడు ఆయన చూసుకుంటారులే. రేయ్, నువ్వు పావలాగా 10 రూపాయలు చేస్తున్నావు. సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్. సార్
చేసిన ఓవరాక్షన్ చాలు వచ్చాయి. సార్ మీరు చెప్పాక ఓకే ఓకే సార్ ఓకే సార్. ఇవో సార్ బత్తాయి బాబ్జీ గారు, మీ ఫ్రెండ్ కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్. మమ్మల్ని క్షమించండి ప్లీజ్. లాయించే ఇంకెప్పుడు టచ్ అయ్యి వెళ్ళండి. ఎస్ సార్. అదే వద్దు. అలవాట్ల పొరపాటు సార్. బ్రో బాబ్జీ కామ్. బ్రో బ్రో చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నా కోసం? వాషింగ్టన్ డల్లాసా టెక్సాసా? ఎక్కడి నుంచి అయితేనే నిన్ను చూస్తుంటే మా అన్నయ్య చూస్తున్నట్టే ఉంది. ఓ బ్రో పిండేసావు, చేతితోటి రసం తీసేసావు. ఇదిగో చూస్తాగు, ఇక నుంచి బత్తాయి సామ్రాజ్యానికి నువ్వే రారాజువి. ఏ నీకు వారసులు లేరా బ్రో? ఏ వారసులు వారసులు వాటి వారసులు బ్రో. నువ్వు మరీ నన్ను పెద్దోని చేస్తున్నావు. ఎంత అన్నయ్యనంత మాత్రం పెళ్లి అవుద్దా? ఆహా. బత్తాయిలు అమ్మినంత మాత్రం పిల్లలు ఉంటారా? జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే. ఏం సిగ్గు. అయితే నీ పెళ్లికి రాఘవేంద్ర సినిమాలో లాగా బత్తాయిలతో మండపం, బత్తాయిలతో బత్తాయితో బెడ్, బత్తాయితో దుప్పటి, బత్తాయితో షో. ఆపు. అన్ని బత్తాయిలతోనే. నా మనసులో మాట కరెక్ట్ క్యాచ్ చేసావు బ్రో. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బ్రో? యుఎస్ లో బాగా సంపాదించాను. హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఫుడ్ సప్లై చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను, కానీ దొరకట్లా. నాట్ అవైలబుల్. నా మరదలు కూడా అదే బిజినెస్ కదా, పెద్ద మెస్సే రన్ చేస్తుంది. ఉండు పరిచయం చేస్తాను. ఫుల్ గా దున్నేసుకుంటారు కానీ. మరి ఇంకే సార్ బాగుండదురా. మీరు చేసుకోబోయే అమ్మాయిని నాకు పరిచయం చేయడం, మళ్ళీ నేను అమ్మాయితో ఏమన్నా అదే? మీరేమన్నా లవ్ యాంగిల్ సెట్ చేయమని అడగట్లేదు కదా, జస్ట్ బిజినెస్ కోసమే కదా. ఈ రోజు నువ్వు చేసిన హెల్ప్ కి నీ రుణం తెచ్చుకునే సమయం వచ్చేసింది బ్రో. ఒప్పేసుకోండి ప్లీజ్. తీర్చేయండి సార్, సరదా పడతాడు పాపం. అంతే అంటావా? అంతే. సరే పద. రండి. బామ్మా, సార్ బొబ్బిల్ రాజా అని అమెరికాలో ఉంటారు, పెద్ద ఎన్ఆర్ఐ. నమస్తే అమ్మా. మనకి బాగా జిగరి దోస్తు. అదిగో నా మరదలు వచ్చేసింది. ఏంటే బాగున్నావా? బానే ఉంటావులే. బామ్మ మళ్ళీ ఎందుకు వచ్చాడు? రావుదని చెప్పాను కదా. అది కాదు బంగారం. నాకు ఓ పేరుంది, శైలజ. నీ బంగారాలు సింగారాలు ఎక్కడైనా పెట్టుకో. శైలు, మరీ పుచ్చిపోయిన బత్తాలు చూడక నన్ను. అవతల ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతుంది. ఈయన కృష్ణ గారని పూర్ పీపుల్స్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు. అవునండి, నాకు ఈ బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు. కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను. ప్రాఫిట్ మీరే తీసుకోండి. నా ద్వారా నలుగురికి అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు. వీడి ఫ్రెండ్ అంటే వీళ్ళలాగే నువ్వు కూడా ఒంకరగా ఉంటావు అనుకున్నాను బాబు. ఈ ముసలి ఒడియాలు పెట్టుకోకుండా నన్ను ఎండగడుతుంది. కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్లా ఉన్నావు బాబు. అవును బామ్మగారు, సార్ నందరూ బాబు బంగారం అంటుంటారు. మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది. కాదనకండి ప్లీజ్. అయ్యో, రేపు మెస్కి రండి, మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్స్ అండి. ఆల్ హ్యాపీస్ హ్యాపీ. అవును, ఫ్యామిలీ నీకు యాంటీ ఉన్నారేంటమ్మా? ఓ అదే, చిన్న బ్రేకప్ అయిందిలే. అందుకే నేను అడ్డం పెట్టుకుని రీ ఎంట్రీ ఇచ్చేసా. మామూలు బత్తాయి కాదు బ్రో. రేపటి నుంచి మా ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మా ఇద్దరు పెళ్లి జరిపించి నీ చేతితో శోభన గదిలోకి పంపించాలి విత్ బత్తాయి. అంటే రేపటి నుంచి నీ పెళ్లి నా పెళ్లి. అదేంటి? అంతే అంతేనమ్మా, నీ పెళ్లి నా పెళ్లి అంతే. తెలియట్లేదా? అరే బాబ్జీ. నా పెళ్ళంటే ఈడి పెళ్ళి అంటాడేంటి? ఈయన మంచోడేలే. హలో. ఏంటే, నీ మెస్ వ్యాపారం అవ్వలేదా? ఇంట్లో నీ చెల్లిందో లేదో చూసుకోవా? ఏం మాట్లాడుతున్నావు? దాన్ని ఎత్తుకొచ్చా, నా దగ్గరే ఉంది, వెళ్ళి చూడు. హలో అక్క, దీప్తి ఎక్కడున్నావు? ఇంట్లో చదువుకుంటున్నాను. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఏమైందక్క? ఏం లేదు, చదువు. హలో. ఏంటే, టెన్షన్ పడ్డావా? జస్ట్ కిడ్డింగే. మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా. నాకు తెలీదు. నువ్వు అదే మాట మీద ఉండు. నాకు తెలుసు అన్న వరకు తీసుకొస్తా. నీ ఫ్యామిలీని ఎలా టార్చర్ పెడతానో చూడు. గుడ్ మార్నింగ్ అండి. బ్యాడ్ మార్నింగ్ అండి. అదేంటి బ్యాడ్ మార్నింగ్? ఈ రోజు 2000 మెంబర్స్ కి ఒక ఫంక్షన్ లో ఫుడ్ ఆర్డర్ ఉంటే ప్రిపేర్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. అయ్యో, వాళ్ళు ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు. అయ్యో. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇవన్నీ మనం అమ్మలేం కదా. పైగా ఒక్కొక్క క్యారేజ్ ఈ సైజులో ఉంది. మీరు లేనిపోని ఐడియాలు ఇవ్వకండి మై డియర్ సీనియర్.
మై డియర్ అసిస్టెంట్స్, Reporting, sir. ఇవన్నీ మనం అమ్ముతున్నాం. Yes, sir. మేడం కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తున్నాం. Yes, sir. సాంబార్ లో ములక్కాడ్లు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఐటమ్ మనీ చేద్దాం. Okay, sir. అలా కాదండి, ఇవన్నీ సేల్ చేయడం చాలా కష్టం. మీకు ఎక్స్పీరియన్స్ లేదు, వదిలేయండి. అదేంటండి అలా అంటారు? మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మీ లైఫ్ లోకి వచ్చింది. మీకు ఆకలిస్తే చేతికి అందించి అరిటాకునవుతా, మీకు దాహం వేస్తే వాన చిరుకు దాచే చిగురుటాకునవుతా. మీకు తలనొప్పి వస్తే జెండు బామ్ అవుతారు, మీకు నడుము నొప్పి వస్తే టైగర్ బామ్ అవుతారు. ఈ వ్యాపారం ఎందుకు సార్ మనకి? ఈ రోజుకి ఇదే వ్యాపారం. కామ్ మీరుండండి, మేం మాయం అవుతాం కదా. 18, 19 కలెక్షన్ ఎంత వచ్చింది? నీ బంద్ వచ్చింది. బాగా లెక్క పడుతున్నారు. ఐటమ్స్ ఎంతవరకు వచ్చాయి? ఐటమ్సా ఏంటి దుకాణం మాకు? ఆ అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సహాయాలు చేయాలరా. ఏంట్రా నీ ఏసీపీకి ఆ మాత్రం హెల్ప్ చేయవా? కాసేపు నువ్వు పోలీసు మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి అంతే. బండ 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 హోల్డన్. ఏం సారు భోజనం చేసిండ్రా? మొఖాలు చూస్తే ఆకలితో నకనకలు ఆడుతున్నట్టున్నారు. అరే తినే వచ్చినాం రాబోయ్. అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా? చెల్ 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 బండి పక్కది. ఏమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు? నాకు స్మెల్ పడదు. తప్పు రాబోయ్, అట్లా రుద్దొద్దు. అడుగు చూపు. పెట్టుకో. సార్ ఆగండి, టైం లేదు. సార్, ఒక్క నిమిషం. నాకు టైం లేదయ్యా. సార్ ఆగవయ్యా. లైసెన్స్, సి బుక్, ఆర్సీ, పొల్యూషన్ అన్ని ఉన్నాయి. ఓకే, నాకు టైం లేదు, నేను ఆగను. నాకు చాలా టైం ఉంది. నేను ఆగను. నేను ఆపుతా. అబ్బా, ఎందుకు? నంబర్ ప్లేట్ లేదు అక్కడ. వేయించుకోవడానికి టైం లేదు కదా. మా వాడు వేయిస్తాడు, వెళ్ళి లంచ్ చేయండి. లంచా? టైం ఎంత అవుతుందివా? ఓవా, తినడానికి టైం లేదు, అక్కడ సాంబార్ లేదు. పెరిగేసుకో. సార్ ఈడు ఆటోని వాల్వో బస్ తోలుతున్నాడు సార్. ఏటి బాబా తెల్లారా అడ్డంగా దారికి ఆశారా? రే వీడి మాట కొంచెం తేడా కొంచెం చెక్ చేయి. అయ్యి బాబాయ్ పట్టపగల మసిన నోట్లు ఎట్టేస్తాను రా. ఇదేమైనా మందు తాగే టైం ఏంటండి? మందు కోసం కాదురా, మజ్జిగ వాసం కోసం. మజ్జిగ ఆ. ఇదేటండి మిషన్ అక్కడ ఎట్టుకుని పొల నోట్లు ఎట్టారా? ఓదుబే సార్, ఇంకా భోజనం చేయలేదు. ఊరుకోండి, భోంచలేదు అంతా రేటే. ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు కడుపు నుండి తినేసే చెయ్యి కూడా నాకేసుకుని వచ్చేసానండి. కాకపోతే వాసన చూసుకోండి. చాలా దరిద్రంగా నాకాడు సార్. అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు. రే వీడికి కర్డ్ రైస్ పెట్టించు. ఓకే సార్, వీడికి 2 కర్డ్ రైస్. స్టాప్. ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి? సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను ప్లీజ్ సార్. చమ్మక్ చంద్ర జబర్దస్త్. ఫస్ట్ బస్ చల్ బయటది. ఓకే సార్. సార్ అదే పక్కది. సార్ ఇది ఉంచుకొని ఈ రోజుకి వదిలేండి సార్. ఏంటి ఇచ్చింది? పద. నిప్పురా, నిప్పు నిప్పు నిప్పు. ఇది తీసుకొని ఆ నిప్పు నార్పండి సార్ ప్లీజ్. చంద్ర కమాన్ కమ్. బట్టే బస్. ఏం చంద్ర 10-20 ఇచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా? సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటేను. ఎంటర్టైన్మెంట్? అవును సార్. అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి, పంపించేస్తాను. అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా. లంచ్ తర్వాత రా, చంద్ర వచ్చాడు, ఎంటర్టైన్ చేయని. సూపర్ సార్. అవునరా, నన్ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా చేశారు. థ్యాంక్ యూ సార్. సరే అక్కడికి వెళ్ళి లంచ్ చేసేయాలండి. మరి మీరు ఎంత మంచి సార్, ఫ్రీ లంచ్ పెడుతున్నారు. ఫ్రీయా? పేమెంట్ కట్టి వెళ్ళాలి. ఇదేం కాన్సెప్ట్ సార్? బాబ్ బంగారం కాన్సెప్ట్. అక్కడ లంచ్ చేసిన వాళ్ళందరి దగ్గర వసూలు చేయాలి మొత్తం. బాబు ఇలా చూడయ్యా, హాస్పిటల్ కు వచ్చి డబ్బు కట్టలేక అడుక్కోలేక సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు. బాబు నీ చేత్తో వాళ్ళకు ముద్ద పెట్టయ్యా. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అబ్బే అదేం లేదండి. ఇదిగోండి మేడం, దిస్ ఇస్ మై బ్లడ్ అండ్ స్వెట్. ఇదేంటి 2000 భోజనాలు తీసుకెళ్లారు, 1,00,000 రూపాయలు తెచ్చిచ్చారు. కమిషన్ ఏమైనా కక్కుతుపడ్డారా? సారీ, మా వాళ్ళకి లెక్క తెలియక. రే ఈ కార్డు తీసుకెళ్లి డ్రా చేసుకుని రా. డ్రా చేయటం ఏంటండి? అసలు మీరు ఫుడ్ అమ్మలేదా? అది తక్కువ రేట్ కమ్మాం సార్. మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు. రే వాగ్రా. చెప్పలేదు సార్, తప్పేముంది. ముందు అమ్మడం మొదలు పెట్టాం మేడం, కానీ సార్ కనిపించిన పేదలందరికీ జాలిపడి మరీ అన్నదానం చేశారు. అడగందే అమ్మన్నా అన్నం పెట్టదంటారు. మా సార్ అడగకుండానే అందరికీ అన్నదానం చేశారు మేడం. మా భోజనం 10 మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి. ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది. పదండి. మీరాగండి.
వర్కర్స్ అందరికీ తలో 100 రూపాయలు ఇవ్వండి. బాగా కష్టపడ్డారు. టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు. రండి వెళ్దాం. పదండి. యూసుఫ్ కోటాలో ఇడ్లీ బాగుంటుంది, వెళ్ళండి. ఓకే సార్. అసలు ఏమనుకుంటుందిరా? వర్కర్స్ అనుకుంటుంది. పదండి. ఆ శాస్త్రి గాడు ఎక్కడ్రా? మర్యాదగాడు తీసిన వీడియో నాకు ఇవ్వు, లేకపోతే నీ శవం కూడా దొరకదు. నీ బెదిరింపులకు భయపడను. ఆ శాస్త్రిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్ లో రాసి నిన్ను ఎమ్మెల్యేని జైలుకు పంపిస్తా. నువ్వు సిటీకి మేయరు కాదు కదా, కార్పొరేటర్ కూడా కానివ్వను. నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది. కరెక్ట్ గా చెప్పావురా. ఇదే కదా? నీళ్ళు పోయిండ్రా. ఈ మర్డర్ తో అర్ధ సెంచరీ చేశాను. థ్యాంక్స్ వెరీ మచ్. హ్యాపీ జర్నీ. అన్నా నమస్తే. ఎమ్మెల్యే పుచ్చపట్ల నమస్తే. కూర్చో. తమ్ముడు మల్లేశా, ఈ మూర్తి గారిని చంపావు సరే, ఆ శాస్త్రి గారు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు. రామా, మళ్ళీ మొదటికి వచ్చిందిరా డ్రామా. నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి. శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటకు వచ్చిందనుకో, ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా 100% నాశనం అయిపోతాను. నేను నువ్వు మేయర్ గా 200% నాశనం అయిపోతావు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అన్నా? మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతుర్ని భయపెడుతున్నారు. రోజు భయపెడుతున్నారా, బతిలాడుతున్నారని కాదు, కొంచెం డోసు పెట్టండి రా. అలాగే అన్నా. ఏదో ఒక రూట్ లో టార్చర్ పెట్టండి. చేస్తున్నావన్నా. మన పేర్లు బయటికి రానివ్వకండి. అర్థమైందా? బంగారం అన్నా, నా బంగారం వచ్చింది. బయటికి వెళ్తున్నాం, మళ్ళీ మాట్లాడతా. దా బంగారం, దా. జాగ్రత్త. మర్డర్ చేసేవాళ్లు పెళ్ళాలు ప్రేమిస్తారా ఇంతగా? నానమ్మా తిను. ఏం తినమంటావే? నా కొడుకుతో కలిసి రోజు మనందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళం. నాకు అన్నం సహించడం లేదే. నానమ్మా, నేను కూడా ఏడవటం మొదలు పెడితే చిన్నపిల్లలు ఏమైపోతారో చెప్పు. ప్లీజ్ నానమ్మా, నా కోసం. అక్క, హలో, నేను జర్నలిస్ట్ మూర్తి గారి భార్యనండి. మీ నాన్నగారి విషయం ఒకటి అర్జెంటుగా మీతో మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అని షాక్ అయ్యావా? ఏం చేయమంటావు? మన ఇద్దరికి ప్యాచప్ అయిపోయింది. నీతో ప్రైవసీగా మాట్లాడాలంటే నువ్వు అసలు సింగిల్ గానే దొరకటం లేదు. అందుకే దొంగ మొగుళ్ళలో చిరంజీవి గారి దారి కట్టడం కాచేసా. బాబా తప్పుకో, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా. వెళ్ళిపో, ఎవరొద్దన్నారు? కానీ మన పెళ్ళెప్పుడో చెప్పు. హేయ్, నీకేమన్నా మెంట్లా? నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? మీ ఫాదర్ గురించేగా. నిన్నే ఓ పంతులు గారిని కలిసా. ఆయన ఏమన్నాడు తెలుసా? మనకి పెళ్లి అయ్యి ఇదిగా బుల్లి బత్తాయిలంటే వారసులు పుడితే కేసులు మొత్తం మాఫీ అంట. నా మాట విను, ఇంక ఎన్నో వసంత రాత్రులు వృధా చేయి. చెట్టుకు కాసిన బత్తాయి కోసుకు తింటేనే దానికి అర్థం పరమార్థం. నువ్వు అను, ఒక వారంలో ముహూర్తం పెట్టిచ్చేస్తా. మా నాన్నకి ఇలా జరిగిందని మేమంతా ఏడుస్తుంటే నువ్వు ఇలా రోడ్డు మీద ఆపి అసహ్యంగా మాట్లాడతావా? ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ ఎత్తావో చచ్చవే. హలో హలో, వస్తున్నానండి. నేను వెళ్ళిపోతున్నానండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు వద్దరు గాని. బాయ్. నీ వల్లే వెళ్లే పని కూడా నాశనమైంది. మళ్ళీ పెళ్లి ఊసెత్తావంటే కొంచెం గ్యాప్ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడమంటావు బ్రదర్? నా బతుకే మిక్సీలో వేసిన బత్తాయి పండ్లా తయారైంది. చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ ని బత్తాయి తోట చేసేవాడిని. నన్ను ఎదవని చేసింది నా మరదలు. పెళ్లి ఊసెత్తదని వార్నింగ్ ఇచ్చింది బ్రదర్.
మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి మీకు విషయం చెప్పాలి. నిన్న రాత్రి 12 గంటలకి జస్ట్ 40 క్రాస్ అయ్యాను. ఊరుకోవా, అదేదో పెద్ద ఘనకార్యం లాగా. కూర్చో. పెళ్లి చేసుకుని కనీసం 10 ఏళ్ళైనా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బ్రదర్. అస్సలు ఎంకరేజ్ చేయటం లేదు. నా బ్రతుకు చూసుకు పనికిరాని బత్తాయిలాగా షోకేస్ లోనే ఉండిపోతారని బైకి అవుతుంది బ్రదర్, బైకి అవుతుంది. నీ పెయిన్ నాకు అర్థమైంది. సొల్యూషన్ చెప్పు బ్రదర్. ఏ అమ్మాయినా హీరోలా ఉండేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఫస్ట్ నువ్వు శైలుకి హీరోలా కనిపించాలి. నువ్వు హీరోలా కనిపించాలంటే రేపటి నుంచి శైలు చూస్తుండగా ప్రతి సీన్ లో నీ హీరోయిజాన్ని ఆకాశానికి ఎత్తేస్తాను. నీ పక్కనే ఉండి నిన్ను లేపుతా. అర్థం కాదు. మాకు అర్థమైంది, కంటిన్యూ. రేపు శైలు మార్కెట్ కి కూరగాయల కోసం వస్తుంది. నువ్వు మంచి డ్రెస్ లో రా. నీ హీరోయిజాన్ని బ్లాస్ట్ చేద్దాం. నీ మాటలు వింటుంటే బోల్డ్ ఎనర్జీ వచ్చేస్తుంది బ్రదర్. రేపు మార్నింగ్ ఫ్రెష్ డ్రెస్ తో, ఫ్రెష్ లుక్ తో, ఫ్రెష్ బత్తాయితో వచ్చేస్తా. థ్యాంక్ యూ బ్రదర్. బ్రో ఏంటి బ్రదర్? బత్తాయి బ్రో. నా బత్తాయి అంటే నీకు ఎంత లవ్? ఇచ్చే. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. అలాగే సార్, బ్యాక్ బండి పార్క్ చేయి. ఓ, ఎలా ఉంది నా టీ షర్ట్? కొంచెం టైట్ గా ఉన్నట్లేదు. టైటా లూజ్ అని కదా నేను అడిగేది. హీరోలా ఉన్నానా? అచ్చో హీరోలానే ఉన్నావు ఇందులో. థ్యాంక్ యూ బ్రో. రాత్రి మీరు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చెర్రీ అందరినీ ఒక సింగిల్ వేసా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేనయ్యా, అందరు యాక్షన్ ఎపిసోడ్స్ ఒకసారి చూసేసా. అరే అటు చూడరా, మలేషియా చెప్పిన పోరి. రేయ్ అన్నా, వెళ్ళి దాని చెల్లిని తీసుకురా. బ్రో అదిగో నా మరదలు వచ్చేస్తుంది. కాన్సెప్ట్ చెప్పండి బ్రో. హీరోయిజం చూపించాలి బ్రో, వెంటనే చెప్పండి. అంటే ఈ డ్రెస్ లో ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు బాబీ. ఏంటే రోజు చూస్తున్నా అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? పోరి పట్టించుకోవచ్చుగా. ఓ ముద్దు నువ్వు కాన్సెప్ట్ వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చింది బ్రో. చిన్న మరదల్ని కామెంట్ చేసినాడు మక్కలేరటంతే పెద్ద మరదల దృష్టిలో హీరో. అది హీరో సూపర్. ఓకే మాల్. బావా, దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నా? ఎప్పుడైనా ఎక్కడైనా నా మరదలు కనబడితే కోర్కెలు కంట్రోల్ చేసుకుని మీరు బతికితే 10 మందిలో పరువు ఉంటుంది, 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు కూడదని కామెంట్ చేస్తా, మరదల్ని ఏడిపిస్తానని కొవ్వు బలిసి ఎవడైనా నోరు జారితే కాయ కుక్కేస్తా. అర్థం కాల తెలుగేనా? శ్రీలంక. మలింగ, నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవడైనా సైలెంట్ అవ్వాల్సిందే, లేకపోతే వైలెంటే. నాకు వైలెంటే కావాలి. ఏంటమ్మా వైలెంట్ కావాలా? చూస్తావా వైలెన్స్? పచ్చి బత్తాయి దెబ్బ రుచి ఎప్పుడు చూసుండవు. టచ్ చేసి చూడు ఈ హీరోని, పచ్చడైపోతావు. టచ్ చేయి, టచ్ చేయి, టచ్ చేయి. బ్రో ఈ మేజ్ డ్యామేజ్ అయిపోయింది. చూసే నా మరదలు చూస్తుంది బ్రో. ఈ సీన్ మొత్తం నీ చేతిలో పెడుతున్నాను. నువ్వు హీరో కాకుండా ఎలాగైనా మేనేజ్ చేసి నన్ను కాపాడు బ్రో. ఏ పిల్ల ఆగో, టైం వేస్ట్ చెయ్యకు. సారీ సారీ. అది షార్ట్. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఎక్కడికి వస్తున్నారు? సారీ సారీ. అయ్యో అయ్యో అయ్యయ్యో. అబ్బా, ఎందుకురా నాతో దెబ్బలు తింటారు? ఏంటి టార్చర్? అప్పుడే అయిపోయిందా? ఓనీలే అని పైన కొడితే మళ్ళీ మొదటికొచ్చారా? ఇక బ్లడ్ పడాల్సిందే. రే గిరే సార్, వేగం పుంజండి సార్. ఈ వాడి మీద వాడు పూలు వేసుకుంటే హీరో కాదు, ఆటోమేటిక్ గా పూలు పడాలి. అది హీరోయిజం అంటే. వినేవాడు ఉంటే భలే చెప్తావులే, వెనల్ కిషోర్ లాగా పెద్ద కమెడియన్లే. బ్రదరు, ఈ బ్లడ్ ఏంటి, నీ కొట్టుడేంటి?
నీ క్యారెక్టర్ కి రివర్స్ లో ఫైటా? సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా? ఓ మై గాడ్, దట్ ఈస్ దానిమ్మ. కాన్సెప్ట్ కొత్తగా ఉంది బ్రో. అమ్మా బ్లడ్, ఇంత బ్లడ్ వచ్చేసిందా నాకు? ఒరే పిచ్చిన బ్లడ్, అది బ్లడ్ కాదురా, దానిమ్మ జ్యూసు, పోమోగ్రనేట్. అవునా? నిజమా? చాలా టేస్టీగా ఉంది. హైబ్రిడ్ కాయ అనుకుంటా కదా. ఏదో కాయలో ఎల్లు. చిచి, తట్టుకోలేను బ్రో, ఈ అవమానాన్ని తట్టుకోలేను. అరే చేతికి బ్లడ్. అంబులెన్స్ ఫోన్ చేయి. వద్దు బ్రో, వద్దు, కూర్చోండి. బ్రో तू वहाँ हीरो बन गया, यहाँ हीरो बन गया. धोबी का कुत्ता ना घर का ना घाट का. ये क्या है बीच में? వీటి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే బ్రెయిన్ డెడ్ ఎలా ఉంది సార్. మీ జాలి గుండెతో శైలి గుండె కరిగిలా ఒక సీన్ చెప్పండి సార్, పడుంటాడు. అయితే ఆపరేషన్ నానక్ ప్రేమతో. నాన్నగా ఆపరేషన్ అంటే బ్రో, అది ప్రేమతో మళ్ళీ. నానక్ ప్రేమతో సినిమాలో హీరోకి వాళ్ళ నానంటే ప్రాణం, అవునా? ఇక్కడ శైలుకు వాళ్ళ నానంటే ప్రాణం, అవునా? అవును. రేపు వాళ్ళ నాన్న బర్త్డేని ఈ నైట్ 12కి నువ్వు సెలబ్రేట్ చేస్తే అప్పుడు బర్త్డే రోజునే బర్త్గా ఫిక్స్ అయిపోద్ది. రైట్, గుద్దుకో. ఒరే ఏమిట్రా పుత్రుడు, గబుక్కుని గుండెకి చస్తావా? పో. ఎమోషన్ బామా, ఎమోషనే. ఏం మోషను? ఈ ముసలి క్యారెక్టర్ రోడ్డు మీదకి ఇచ్చేస్తుంది. ఒరే బాబ్జీ, ఆ సూట్ ఏంటి, ఆ కళ్ళ చూడేంటి, అర్ధరాత్రి పూట ఈ గుద్దుకోవడం ఏంటి? బాయ్స్ రండి, క్లారిటీ ఇద్దాం. ఈ రెండు కాయల్లో ఏది మంచిది, ఏది పుచ్చుది? ఒరే తిన్నగా చెప్పి చావరా. అలా చెప్తే నీకు అర్థమైపోతే బామ్మ. ఈ కాయ సిద్ధాంతం ప్రకారం ఆకలి, నిద్ర, సెక్స్ పశువుకి మనిషికి కామన్ ఎమోషన్. రైట్? ఆడపిల్లలున్న ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా, బండ వెధవా. ఓకే ఓకే బామ్మ, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే నాది 0 డిగ్రీ 0 ఎమోషన్. నాలో ఉన్న హై ఎమోషన్ లవ్ ని హైపర్ యాక్టివ్ గా ఉంచడానికే ఈ గుద్దుడు. ఆపు, గుద్దింది చాలు, చూడలేక చస్తున్నావు. బావా ఏం చేస్తున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోతే సీన్ సూపర్ హిట్. అంటే అదే మీరు ఎన్ఆర్ఐ అయితే సీన్ ఇంకా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేదని నా ఫీలింగ్. రైట్? చిరాకొచ్చేస్తోంది. సరే సరే, నీ కోసం నా రూల్స్ బ్రేక్ చేసి నీకు స్ట్రైట్ గానే నేరేట్ చేస్తాను. ఈ రోజు మీ నాన్నగారి బర్త్డే. బాయ్స్, ఈ రాత్రికి మీ నాన్నకి ప్రేమతో బర్త్డే సెలబ్రేషన్స్ మీతోటే చేయించి మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలని నేను ఎమోషన్ అయి వస్తే నా ఎమోషన్ అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరు ఎమోషన్ అయ్యారు. ఇట్స్ ఎ పిటీ. మేము బాధల్లో ఉండి రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు. నా కొడుకు పుట్టినరోజుని కూడా మర్చిపోయాను. నాన్నమ్మ, బాధపడుకో. బావా నిజంగానే నువ్వు మారిపోయావా? చూస్తున్నావు కదా, ఐఎమ్ 0 క్యారెక్టర్, 0 ఎమోషన్, 0 ఫ్యాట్. కృష్ణ గారు, మీరు ఈ టైంలో? మీ నాన్నగారి బర్త్డే కదా, బాబ్జీ ఫోర్స్ చేసి రమ్మంటే వచ్చా. గ్రేట్ బావా, నీ అమాయకత్వంలో కూడా మంచి ఎమోషన్ ఉందని ప్రూవ్ చేశావు. అవును, మీ నాన్నగారు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ కనపడలేదు? ఆయన టూర్ లో ఉన్నారు, రాలేదు. అయితే అందరూ ఫోన్ చేసి ఆయన విషయాలు కదా. ఏంటి బాబ్జీ, కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఓ బ్రో, ఫర్గట్, దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ కదా. సరే అది వదిలేద్దాం. శైలు, అర్జెంట్ గా మామయ్య గారికి ఫోన్ చేయి. అందరూ మాట్లాడితే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి ఫోన్ చేయి, అందరూ మన వాళ్లే కదా, ఫోన్ చేయి. సరే చేస్తాను. హలో అమ్మా శైలు, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. సార్, జర్నలిస్ట్ మూర్తి హత్య కేసులో మీకు ఎన్ని రోజులైనా ఒక్క క్లూ దొరకలేదంటే ఏమనుకోవాలి? మీ పోలీసుల వైఫల్యం కాదా? జస్ట్ మినిట్ 1 by 1 ప్లీజ్. మేము ఆ పని మీదే ఉన్నాం. త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తాం. ఆఫ్టర్ దాట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాం. ఐల్ కీప్ యూ పోస్టెడ్, నాట్ టు వరీ. కృష్ణ సార్,
ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎక్స్క్యూజ్. Thank you, sir. ఓకే థ్యాంక్ యూ. కమ్, వినే ఉంటావుగా మీడియా పర్సన్ మూర్తి చనిపోయాడు, చంపబడ్డాడని ఛానల్స్ అన్ని గొంతు తెరుస్తున్నాయి. చూశాను సార్ టీవీలో. ఆ బ్లడ్ అది చూసి 2 days సరిగ్గా భోజనం కూడా చేయలేదు. పాపం సార్. కృష్ణ కృష్ణ జాలి పడకు. ఇట్ డజంట్ హెల్ప్. క్రిమినల్స్ ని పట్టుకో. నువ్వు వాళ్ళని పట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. డూ యూ అండర్స్టాండ్? తప్పకుండా సార్. ఇట్స్ మై డ్యూటీ. దట్స్ లైక్ ఇట్. సార్ ప్లీజ్ సార్ కొంచెం టైం ఇవ్వండి సార్. ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను. చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. మెస్ క్లోజ్ చేస్తే అందరం రోడ్ మీద పడిపోతాం సార్. ప్లీజ్ సార్. చూడమ్మా, నేను ఈ సీల్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ ని. మీలాంటి వాళ్ళ ఏడుపులు విని విని ఈ చెవులు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఇక మీ ఏడుపులు నేను పట్టించుకోలేను. డబ్బులు తీసుకురామ్మా. డబ్బులు 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 డబ్బులు. ఇదే మంచి అవకాశం. మళ్ళీ హీరోయిజం ప్రూవ్ చేసుకునే బంపర్ ఆఫర్. మ్యాటర్ ని సింగిల్ హ్యాండ్ లో డీల్ చేస్తా. బావా నువ్వే నెంబర్ 1 అని అనిపించుకుంటా. ఒరేయ్, నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ తాళం కప్ప మీద ఈ సీలు గుద్దెలరా. హలో, నేను మగోణ్ణి. ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నావు? సినిమాలో ఉండేది ఒకే హీరో, ఇది మల్టీ స్టారర్ కాదు. సీలేమంటే వేసేస్తావా? పెద్ద మొండి బత్తాయిలా ఉన్నావే. రాట్లేదురా, రాట్లేదు. ఈ సిచ్యువేషన్ కావాల్సిన బత్తాయి కాదు, రాటు వెతుకో. బాబా ఆగు బాబా, ఏం చేస్తున్నావు? శైలు నన్ను ఆపుకో. ఉల్లిపాయ ఏంట్రా కళ్ళప్పుడు? అయ్యో. హలో హలో కృష్ణ గారు. ఉండు. పోలీస్ డ్రెస్ లో వచ్చారేంటి? బ్రో, సూపర్ టైమింగ్ లో వచ్చేసావు. ఎంత షార్ట్ పీరియడ్ లో డ్రెస్, నేమ్ బోర్డు, ఆస్కార దగ్గరలోను, పైగా గన్ను. డమ్మి డమ్మి బయటికి చెప్పండి. సార్ 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 మీరు టైంకి వచ్చారు సార్. వీళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టట్లేదని మా డ్యూటీ మేము చేస్తుంటే వీడు నా చొక్కా పట్టుకున్నాడు సార్. వీడిని పోలీస్ స్టేషన్ లో వేసి కుమ్మేయండి సార్. ముందు వెళ్ళి సీల్ తీయండి, తర్వాత మాట్లాడుకుందాం. సార్ తప్పు వీళ్ళదైతే బాబ్జీ గారు చెప్తే మనం ఆ పని చేయాల్సిందే. వాళ్ళు డబ్బులు కట్టపోతే నాది బాధ్యత. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళి తీసేయండి. మిమ్మల్ని కాకపోయినా మీ డ్రెస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్. అసలు వీళ్ళని కోర్టుకి ఇచ్చాలి సార్. చల్బే సబ్ అదాలత్ మీద సీల్ తీసేయండి, తీసేయండి. ఇచ్చేదవా ఫేక్ డ్రెస్ చూసి భయపడిపోయాడు. శైలు చూసావా, నార్మల్ కృష్ణ తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్ చేసి ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేశా. అది హీరోయిజం అంటే. తెలిసింది కదా. ఎవరమ్మా అక్కడ? మళ్ళీ వాళ్ళు మీ దగ్గర రాకుండా నేను చూసుకుంటాను. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్. మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర రాకూడదు. తీసుకోండి. ఏంటి షాక్ అయ్యారా? సార్కి జాలి ఎక్కువ. నీ జాబ్ కి ఎదురవుతుందని మొత్తం క్లియర్ చేశారు. బ్రో ఎలా ఉంది సీన్? మనమే రాసుకున్నాం. ఒక హీరోనే సీన్ రాసుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. మల్టీ విటమిన్ ఫెల్లో. మల్టీ విటమిన్ కదా, మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు నేనేం చేయాలి బ్రో? నా మరదలు రాగానే ఐ లవ్ యూ చెప్పాలి. కట్ చేస్తే క్లాప్స్ కొడుతూనే ఎంట్రీ ఇచ్చి శైలుకి క్లాస్ పెడతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే రోజుకొకటి ఇలాగే ప్రపోజల్ చేస్తాడని క్లోజ్ షాట్ పెట్టి వార్నింగ్ ఇస్తాను. దాంతో నా శైలు కంగారు పడిపోయి నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పి ఇదిగో ఇలా చేపట్టుకుని యూరోప్ సాంగ్ లీడ్ కి. బ్రో 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 చెప్పడానికి బానే ఉంది బ్రో, కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది. ఏంటయ్యా ఇది? ఈయన చెప్పగానే ఓకే అంటున్నట్టు ఈ అమాయకమైన ఫేస్ తో ఎవరైనా ఐ లవ్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారా? అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు గనక వెళ్ళలేదనుకో నా బత్త మీద ఒట్టే. పత్తా మీద మాత్రం ఒట్టు. జాగ్రత్తగా జేబులో పెట్టు. అలాగే అలాగే బ్రో. అదిగో నా మరదలు. ఆ దైవత్వం తను ఏ మేరా దిల్ కా ధడకన్ హై. ఏంటిది ఈ తన్మయత్వం? ఏంటి మ్యాటర్ కొంచెం డెప్త్ లోకి వెళ్తున్నట్టుంది. ఏంటి బ్రో డైరెక్ట్ గా చూసేస్తున్నట్టు పైనుంచి కిందాక? ఏదైనా డెప్త్ లోకి ఏం తీసుకోవాలి. నువ్వు కాదమ్మా, వెళ్ళి చెప్పేసి వచ్చే. ఆల్ ది బెస్ట్ సార్. ఏంటండి సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు? ఈ సారీలో చాలా బాగున్నారండి. మీ ఫాదర్ కొనిచ్చారా? ఆ మాట చెప్పడానికి వచ్చారా? ఏంటే ఇది ఇంత చెప్పా కూడా ఇండైరెక్ట్ గా డీల్ చేస్తాడేంటి? అంటే అందరూ మీలాగా డైరెక్ట్ గా డీల్ చేయలేరు కదా సార్. కొంచెం స్క్రీన్ ప్లే అవసరం. నాపై మీ ఒపీనియన్ ఏంటి? మీకేంటండి బంగారం. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు.
బ్రదరు మరదలు నోటంటే కూడా డైలాగ్ బెటర్మెంట్ వర్షన్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు బలి పడతారు సార్. వస్తాయా మజాక? ఆ అదృష్టవంతరాలు మీరే ఎందుకు కాకూడదు? నేను ఇలా అడగకూడదు, బట్ నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను. నాకు మీరంటే చాలా ఇష్టం. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. కన్ఫర్మ్. మీ మనసు పంచుకుని మీకు ఇష్టమైనప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. సూపర్, అది సంగతి. మన పెళ్లి ఇంకా లేట్ అయిందనుకో, ఇలా ప్రతి ఓడు ప్రపోజ్ చేసుకుంటూ పోతాడని నీకు ప్రాక్టికల్ గా చూపించాలని బ్రోతో చిన్న డ్రామా ఆడించాను. ఏం చేసావు బ్రదర్? నీ ఎక్స్ప్రెషన్ ఏంటి, నీ మాడ్యులేషన్ ఏంటి, ఆల్మోస్ట్ నేనే నమ్మలేకపోయాను. యూ డిడ్ వెరీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఎలా చేశాడు? స్వామి శరణయ్యప్ప. ఏమైంది బ్రదర్? చెంప పగిలింది. నిన్ను 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మొన్నటికి మొన్న రౌడీ వెధవులు కామెంట్ చేస్తే చెల్లిని తీసుకెళ్లి మరీ వాళ్ళని రెచ్చగొట్టావు. టైంకి ఈయనక్కడున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆడపిల్ల అల్లరిపాలైపోయేది నీ వల్ల. నిన్న నేను లోన్ కట్టగా తప్పు నాదైతే రెచ్చిపోయి బ్యాంక్ మేనేజర్ ని కొట్టావు. టైంకి ఈయన పోలీస్ డ్రెస్ లో వచ్చి చెక్ ఇచ్చి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనందరం జైల్లో ఉండేవాళ్ళం నీ వల్ల. ఇవన్నీ ఈయన నా ముందు హీరో అవ్వాలని చేయలేదు, నా మీద జాలి చూపించి చేశారు. జాలి చూపించేవాడు ప్రేమిస్తాడు. ఇటు చూడు, నీలా పెళ్లి చేసుకోవడానికి నాటకాలాడ్డు. కృష్ణ గారు, మీకు నేనంటే ఇష్టమని ఈ రోజు గుళ్ళో చెప్పారు. అది నా గుండెలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ గుండె ఈ జన్మకి మిమ్మల్ని ప్రేమిస్తుంది. పదండి. ఇదేం చూస్తా? ఎక్కడే ఎక్కడే మీ అక్క? ఏమిట్రా ఈ ఆవేశం? ఫోన్లే కదని మనిషిని పరిచయం చేస్తే మ్యాచింగ్ చేసుకుంటారా? బిజినెస్ చేసుకుని బాగుపడతారనుకుంటే బ్యాక్ డోర్ నుంచి అల్లుడు చేసుకుంటారా? వాట్ ఇస్ దిస్ బావా? సరిగ్గా చెప్పు. ఇంకా ఎందుకు బావాని పిలుస్తావు? ఆ టైటిల్ వాడి పేరు మీద రిజిస్టర్ చేశారు కదా. పైగా మీ అక్క నేను ఆయన్నే ప్రేమిస్తున్నానని తగే చెప్పేసింది. ఒరే, అది అలా అన్నదంటే ఏదో బలమైన కారణం ఉంటుందిగా. ఎందుకుండదే? నాకన్నా అందగాడు, పైగా ఘర్షణ సినిమాలో వెంకటేశ్వర ఉంటాడు. పెద్ద సౌండ్ పార్టీ. లటుక్కుని దొరికాడని పుట్టుకుని బొట్లెట్టేసింది. ఇప్పుడు చచ్చుదో పుచ్చుదో కాయ కొన్నాక అడ్జస్ట్ అయి తినాలే గాని కొన బాలేదు, తొక్క బాలేదు, రంగు బాలేదని పడేసుకుంటావేంటి? ఒరే, అలా గట్టిగా రవ్వకురా, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. ఇప్పటికే ఈ ఇల్లు అల్లరి పాలైపోయింది. కొత్తగా అల్లరి పాలవడానికి ఏముంది? తెలియని వాళ్ళకి నేనే చెప్తా. ఏమండి, అమారే గరగరికి కహానీ సును. అది వచ్చాక చెప్పండి, ఆ బాబు బంగారం కాదు, ఈ బాబు బంగారం అని. పెళ్లి 3 ముళ్ళు 7 అడుగులు ఈ 40 years బత్తాయి తోటి. కాదని ఏదైనా డ్రామాలు ఆడారనుకో 6 అడుగుల గోతులు అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇది ఫిక్స్. ఇంపాక్ట్ కోసం వాడా. ఏమైంది డాక్టర్? హార్ట్ అటాక్. హార్ట్ లో 3 holes బ్లాక్ అయ్యాయి. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. మరి చేయొచ్చు కదా డాక్టర్? ఆవిడ వాళ్ళ అబ్బాయి రావాలంటుంది. అతను వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానంటుంది. అర్జెంట్ గా అతను పిలిపించండి. శైలు, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? ఏం కాదు, నేను చెప్తున్నా కదా. తొందరగా మీ నాన్నగారికి ఫోన్ చేయి. ఆలస్యం అయిందంటే పాముకే ప్రమాదం. పద, ముందు ఫోన్ చేద్దాం.
ఐటీ ఆఫీసర్ నారాయణ్ ని వాళ్ళ కలి కేఎల్ఎన్ శాస్త్రి మర్డర్ చేసి ఫరారైపోయారు. ఎంత వెతికినా దొరకడం లేదు. ఏంటి సార్ ఇంత దారుణంగా చంపేశాడు? వాడికి జాలి దయ లేవా? వాడు మనిషా మృగమా? వీడే ఆ మృగం. ఈ కేసు నువ్వు టేకప్ చేయాలి కృష్ణ. అతను ఎక్కడున్నాడో ఖచ్చితంగా వాడి పెద్ద కూతురు శైలుకు తెలుసు. రెస్పాండ్ అయ్యాక తనతో ప్రాపర్ గా టచ్ లో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీని మన వాళ్ళు బాగా అగ్రెసివ్ గా ఇంటర్గేట్ చేసేటప్పటికి పోలీసులంటే భయపడి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశారు. నువ్వైతే వాళ్ళని పోలీసులా కాకుండా జాలి చూపించి డీల్ చేస్తావని ఈ కేసు నీకు అప్పగిస్తున్నా. ఏంటమ్మా ఇది? నేను లేకుండా ఆపరేషన్ చేయించుకోనంటే ఎలాగా? పోనీలే, ఇలాగైనా నిన్ను చూశాను, నాకనే చాలరా. ఇంక బతికినా చచ్చినా పర్వాలేదురా. అమ్మా నీకేం కాదమ్మా, నీకేం కాదు. ఇంకా ఎన్ని రోజులు నాన్న మనకి నరకం? ఇందులో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందుకే నేను బయటికి రాలేకపోతున్నాను. నేను గనక పోలీసులకు దొరికితే నన్ను జైలుకు పంపించడం ఖాయం. అప్పుడు జైల్లోనే ఊరేసుకుని సావటం తప్ప వేరే దారి లేదు. ఏంటన్నా మాటలు? నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలం? కన్న కూతుళ్లకు మంచి చదువు చెప్పించలేకపోతున్నానని, ఒక్క కూతురు కూడా పెళ్లి చేయలేకపోయానన్న బాధ భరించలేకపోతున్నాను. మాకేం పర్లేదు నాన్న. ఓ మంచి వ్యక్తి మాకు తోడుగా ఉన్నారు, కృష్ణ గారని. మమ్మల్ని నువ్వు చూసుకుంటున్నట్టే చూసుకుంటున్నాను నాన్న. ఆయన ఉండగా మాకే లోటు రాదు నాన్న. అవునరా, అతను నిజంగానే దేవుడురా. నా వల్ల కాదురా. ఆయన చూస్తుంటే గుండెలో దుఃఖం ఆగట్లేదురా. పాపం ఆ పెద్ద ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఎలా దూరం చేస్తానరా? నేను అరెస్ట్ చేయలేనురా. ఏదైతే అదే అవుతుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. దొరికేశావు. నన్ను ఎవరనుకుంటున్నావు? పోలీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అడుగో, ఏసీపీ కృష్ణ, క్రైమ్ బ్రాంచ్. ఏంటా చూపు? ఇదంతా ఆయన స్కెచ్చే. నిన్ను లైన్ లో పెట్టి లవ్ లో పడేసింది ఈయన్ని పట్టుకోవడం కోసమే. మీ నాన్నను పట్టుకోవడానికి ఎన్ని స్కెచ్లు వేసావో మేము తెలుసా నీకు? నీ బావను అడ్డం పెట్టుకుని నిన్ను పరిచయం చేసుకుని నీకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మీ ఫ్యామిలీకి దగ్గరైంది మీ నాన్నను పట్టుకోవడం కోసమే. మీ నాన్న బర్త్డే రోజు మీ బావ చేత కేక్ పంపించి మీ చేత ఎక్కువసేపు ఫోన్ మాట్లాడించింది మీ నాన్నని ట్రేస్ అవుట్ చేయడం కోసమే. నువ్వు లవ్ లో పడ్డాక నిన్ను గుచ్చి మీ నాన్న గురించి అడిగింది నీకు హెల్ప్ చేయడానికి కాదు, ఈయన్ని క్యాచ్ చేయడం కోసమే. ఫైనల్ గా మీ బామ్మ బీపీతో పడిపోతే హార్ట్ అటాక్ అని డాక్టర్ తో చెప్పించి మీ నాన్నని ఇక్కడికి రప్పించింది మా ఏసీపీ కృష్ణే. అరెస్ట్ చేసిన మాత్రం మనమే. ఆ క్రెడిట్ మొత్తం నాకే. సార్ చూడు, కాల్చిన కాల్చేస్తారు సార్. వెళ్దాం బాగా సార్. ప్లీజ్ సార్, అదే సార్.
రే ఇటు పక్క పోలీసులు ఎవరన్నా చూసావా? నేను చూడలేదు సార్. ఆ బ్లడ్ ఏంటి? చీకట్లో ఎవరో బైక్ తో గుద్దెళ్ళిపోయారు సార్. హాస్పిటల్కి వెళ్దామని. సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, స్టేషన్ పద. అసలే కాలికి దెబ్బ తగిలేవాడు బాధపడుతుంటే నువ్వు వెళ్ళవా? సార్ సరే అక్క. శైలు శైలు నేను చెప్పేది విని ప్లీజ్. చాలు, మాకు చేసిన చాలు. మాపై చూపించిన ప్రేమ చాలు. ఏం తప్పు చేశావని మమ్మల్ని ఇలా చంపుకు తింటున్నారు? మాతో ఏ సంబంధం లేని వ్యక్తి మా జీవితాల్లోకి వచ్చి ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే పొంగిపోయి చెప్పినట్టు చేస్తే నువ్వు చేసిన మోసం ఇదా? నీకు జాలి దయ అనేవే లేవు, ఉన్నట్టు నటించావు. మనుషుల్లో నీలాంటి వాడు ఒకడు ఉండడు అనుకునేదాన్ని. అవును, నీలాంటి వాడు నిజంగానే ఉండడు. ఛీ, నేను తిట్టాలంటే నా జీవితమే సరిపోదు. చూడు, మా నాన్నకేమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరం కూడా బతకం. దానికి కారణం నువ్వే అవుతావు, గుర్తుపెట్టుకో. నేను చేసిన తప్పేంటి? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను. తప్పు చేసిన వాడిని కూడా బాధ పెట్టిన నేను ఏ తప్పు చేయని శైలుని బాధ పెట్టాను. తన మీద నా ప్రేమ నిజమని తనకు ప్రూవ్ చేయాలి. లైఫ్ లాంగ్ తన కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకోవాలి. తన సంతోషం కోసం ఏదన్నా చేయాలి. తన ఫాదర్ కథ ఏంటో తెలుసుకోవాలి. శైలు, 1 minute. ఎలా ఉన్నావు? ఇంకా బ్రతికే ఉన్నాను. నేను చెప్పేది విను. నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. అసలు మీ ఫాదర్ ఈ మర్డర్లో ఎలా ఇరుక్కున్నారు? మల్లేష్ కి మీ ఫాదర్ కి సంబంధం ఏంటి? ఆయన మీకేమైనా చెప్పుంటే చెప్పు. మీ ఫాదర్ నిర్దోషిగా బయటకు నేను తీసుకొస్తాను. నన్ను నమ్ము. చాలా ఆపండి. అబద్ధాలు చెప్పడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఒక్కసారి నమ్మితే ఫ్రెండ్షిప్ అని, ప్రేమని ఓ ఆడపిల్లని చీట్ చేయడానికి కూడా వెనకాడలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి శైలు నీ మొండితనం? అర్థం చేసుకో ప్లీజ్. వదులుతారా లేదా? వదులు. మీ నాన్న ఎక్కడున్నాడని చిన్న పిల్లని అడిగినట్టు అడిగాను. తెలీదని చెప్పావు. మరి హాస్పిటల్కి ఎలా వచ్చాడు చెప్పు. చెప్పు, ఎక్కడున్నాడు? చిన్నపిల్ల సార్, తనకేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. చిన్నపిల్ల సార్, తనకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్, నన్ను నమ్మండి సార్. మీ కాల్ పట్టుకుంటానండి ప్లీజ్ సార్. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో ఏం చేస్తావో తెలీదు. రేపు పొద్దుటి కల్లా ఆడ నా దగ్గర ఉండాలి. లేకపోతే ఇది భూమి మీద యాడున్నా తీసుకెళ్తాం. అర్థమైందా? వదిలేయండి రా. అన్నా, అది ఆ ఏసీపీ గారి గర్ల్ ఫ్రెండ్. వాడికి చెప్పొద్దేమో. రే శివుడు,
ఏం సార్ మిమ్మల్ని అటాక్ చేసింది మలేషియాతో మనుషులేగా. అది తెలిసి కూడా మీరు ఆయన వదిలేసి ఇలా హాఫ్ లైట్ లో ఫుల్ బాటిల్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే మీ జాలి పీక్ సార్. జాలి అమ్మ మొగుడు సారు ఈ ట్రెండ్ లో ఎక్కడెతికినా దొరకడు. అవతల పోట్రా, పిచ్చి పిచ్చిగా ఉంది మీకు. ఈ జాలి జబ్బు నాది కాదు, ఆ ఫోటోలో ఉన్నాడే వాడిది. అయిపోయింది, నీ మీద గౌరవం మొత్తం దొబ్బింది. అరే నా అసిస్టెంట్స్ కూడా నా మీద కౌంటర్లు వేస్తున్నారంటే ఎందుకు నీ తొక్కల జాలి నాకు అక్కర్లేదు. గుండెల్లో జాలుంటే ప్రతి పోలీసు దేవుడే అన్న క్యాప్షన్ పెట్టుకుని వీడిని ఫాలో అవుతున్నాను. కానీ ఏం చేసుకోవటం కోసం ఎంత జాలి చూపిస్తుంటే నేను చేతగాని వాడిని అనుకుని నన్ను ఈ రోజు లేపాలని ట్రై చేశాను. నా కొడుకుల్ని అక్కడే లేపేయటానికి మా నాన్న ఇచ్చిన గుండె ఉంది, ఆ గుండెలో దమ్ముంది. కానీ వీడి ఏదో జాలే పాపం పోనీలను వదిలేసేట్టు చేసింది. నా జాలి వల్ల క్రిమినల్స్ తప్పించుకుంటున్నారంటే ఆ జాలి నాకు అక్కర్లేదు. ఆ జాలి వల్లే నాకు ఇష్టమైన అమ్మాయి దూరం అవుతుందంటే ఆ జాలే నాకు అక్కర్లేదు. ఈ రోజు నుండి ఆ జాలిని వదిలి అసలు దమ్మేంటో చూపిస్తాను. చీరెత్తన్నా కొడక. అక్క సాత్విక టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి.
రేయ్, నా మీద అటాక్ చేస్తే లైట్ గా తీసుకున్నానని నా ఫ్యామిలీ జోలికొస్తే తోలు తీస్తాను మల్లేష్ గారికి చెప్పు. పాపం ఆ కృష్ణని చూస్తుంటే జాలేస్తుంది. అతన్ని నువ్వెంత దూరంగా పెట్టాలనుకున్నా మనకి మాత్రం ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి తోడు మనకు అవసరమే. నానమ్మా, అతని టాపిక్ వదిలేస్తావా లేదా? ఎందుకు వదిలేయాలి? అతను ఏం చేశాడని తను పోలీసులని నీకు చెప్పలేదు అంతే కదా? నువ్వు మాత్రం మీ నాన్న గురించి అతనితో చెప్పావా? ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటాయి. ఇప్పుడు చెప్తున్నానే, నా కొడుకుని ఏ కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే దమ్ము ఆ కృష్ణకే ఉంది. అవును శైలు, నీకిష్టం లేకపోతే ప్రేమ పెళ్లి టాపిక్ ఎత్తకే. నిజంగా మీ నాన్నని కేసు నుంచి బయట తీసుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా కాస్త నవ్వుతూ నటించవే, మన పని కానిచ్చేద్దాం. కర్రా విరుదు స్నేహకు చావదు. అక్క, నాన్న మెసేజ్. అక్క అక్క, నాన్న మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ ఏమిటి? నేను సేఫ్ గానే మా ఫ్రెండ్ దగ్గర దూరంగా ఉన్నాను. డోంట్ కాల్ మీ, పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. మనం మెసేజ్ లో మాట్లాడుకుందాం. నాకు వీలైనప్పుడు నేనే మెసేజ్ చేస్తాను. నా గురించి బెంగ పెట్టుకోవద్దు. అమ్మని చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకో. థాంక్ గాడ్, ఇక్కడ సేఫ్ గా ఉన్నారు. అక్క, కృష్ణ గారు వచ్చారు. మేమే రమ్మన్నామే, పిల్లు లోపలికి. లోపలికి రమ్మను. ఏం తీసుకుంటారు? కాఫీనా టీనా? గ్రీన్ టీ తీసుకుంటాను. ఏంటి? ఏం లేదు బామ్మగారు, హాట్ వాటరు, డిప్ ద మ్యాటరు, ఎవ్రీబడి హెల్త్ ఫీల్ బెటర్. అదేంట్రా చెప్పడం ఆలస్యం, ఆల్రెడీ తీసుకొచ్చేసింది. అంటే మేడం కన్విన్స్ అయిపోయినట్టే సార్. తీసుకో బాబు, తన చేత బాగా పెడుతుంది. అమ్మాయి, మీరంతా ఎందుకే అక్కడ? వాళ్ళిద్దరూ కాస్త పైరసీగా మాట్లాడుకుంటారు. ఇటు వచ్చేయండి. అది పైరసీ కాదు బామ్మగారు, ప్రైవసీ. నోరు మూసుకోరా వెధవా అక్కుపక్షి. మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు. ఏ రిలేషన్ లేదు. మీరు పోలీసు, నేను నార్మల్ మనిషిని, అర్థమైందా? ఓకే. అన్నట్టు మీ నాని కేసు గురించి నీకేమైనా చెప్పారా? ఆ రాత్రి పోలీసులు భయపెట్టారు, రౌడీలు బెదిరించారు. వాట్స్ దిస్ కృష్ణ? ఏంటిది? ఐటీ ఆఫీసర్ మర్డర్ కేసులో తేలిన నిజాలు సార్. మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా ఎక్కడా అని అతని ఫ్యామిలీని హింసించడం, వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మల్లేష్ యాదవ్ చంపేయడం, ఈ రెండు విషయాలు బేస్ చేసుకుని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేష్ యాదవ్ కి ఎమ్మెల్యేకి ఎక్కువ అవసరం ఉంది. అది ఓకే కృష్ణ, కానీ ఐటీ ఆఫీసర్ ని శాస్త్రి ఎందుకు చంపాడు? శాస్త్రి చంపలేదు సార్. చంపనప్పుడు పారిపోవడం ఎందుకు? చెప్తాను సార్. ఈ మర్డర్ ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసే సార్. ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం 12:40కి ఎమ్మెల్యే పుచ్చప్ప ఇంటి మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీంతో రైడ్ చేశారు. ఆ రైడ్ లో 2 crores క్యాష్, 4 kgs గోల్డ్, కొన్ని హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, బినామీ పేరు మీద ఉన్న అసెట్స్ ని హ్యాండ్ ఓవర్ చేశారు. నైట్ 11:30కి నారాయణ శాస్త్రి ఫైల్స్ అన్ని చెక్ చేస్తుండగా అనుకోకుండా ఓ వీడియో బయటపడింది. అది ఎమ్మెల్యే పుచ్చప్ప రౌడీ షీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ కొన్న వీడియో. వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది. హలో సార్. 1 minute కూడా ఆలోచించకుండా పుచ్చప్పకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో 1 crore అరేంజ్ చేయకపోతే ఈ విషయం మల్లేష్ యాదవ్ కు చెప్తానని బెదిరించాడు. అమ్మా, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, మీరు ₹1 ఇస్తే గ్రాండ్ కాకతీయలో ఘనంగా పెళ్లి చేస్తాను. దాంతో పుచ్చప్ప
మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో తెలివిగా మల్లేష్ ని పిలిపించి నారాయణ్ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి అతని చేతే మర్డర్ ప్లాన్ చేయించాడు. మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువాడు. ఎందుకు ఏంటి అని అడగకుండా నారాయణ్ని నిర్దాక్షిణ్యంగా గాల్చేశాడు. ఇందులో తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటీ ఆఫీసర్ నారాయణ్ని ఫాలో అవుతూ వెళ్లిన శాస్త్రి. మల్లేష్ నారాయణ్ని మర్డర్ చేస్తున్నప్పుడు తన సెల్లో షూట్ చేశాడు శాస్త్రి. ఇప్పటి వరకు పుచ్చపనే వాడికే రిస్క్, కానీ సడన్ గా శాస్త్రి తీసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా అరెస్ట్ అయింది. అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి సిటీ రౌడీ షీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి. దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు, మీడియాలో అలర్ట్ చేశారు. 23 ఛానల్స్ లో 24 hours శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేయించాడు. ఏ ఒక్కరూ ఎందుకు చంపాడు, అతని మోటివ్ ఏంటని అడగలేదు. తన ఆఫీసర్ ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటని ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తానన్న భయంతో పారిపోయాడు కాబట్టి. ఇవి నా ఎంక్వైరీలో తేలిన నిజాలు. ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం లేవు సార్. శాస్త్రి గారి దగ్గర ఐటీ ఆఫీసర్ని చంపిన వీడియో గాని దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయచ్చు. అది దొరికే లోపు మల్లేష్ యాదవ్ భార్యతో ఎమ్మెల్యే పుచ్చపొన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి. గుడ్ దెన్ గో ఫర్ ఇట్. వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? ఈ రోజు మల్లేష్ ని కలవబోతున్నాను. ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సార్. గుడ్, కీప్ మీ పోస్టెడ్ కృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ. జై హింద్. సార్ ఇప్పుడు మల్లేష్ కి వాళ్ళ వైఫ్ గురించి చెప్పిస్తారా? వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు. తెలిస్తే పుచ్చపని నరికేస్తాడు, అది మనకు యూస్ లేదు. ఏ చిల్లర్ వీడియో కోసం మర్డర్ చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడో అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకుని ఆ ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాను. మళ్ళీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాను. సాలిడ్ సార్. to town with the guns blazing. You gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets firing off like a locomotive with fuel to its full. Abu Bangada. ఆగడ్రా, ఏసీపీ గారు మన దగ్గరకు వచ్చారు. ఏం తీసుకుంటారు, టీయా కాఫీయా? నువ్వు వస్తే తీసుకెళ్తా. వస్తావా? సార్ హాస్యం ఎక్కువ. జెర్సీ గేదె పాలు చిక్కగుంటాయి. మంచి కాఫీ పెట్టిస్తా, తాగేసి వెళ్ళండి. నేను రోజు అదే తాగేది. వద్దులే, అవి తాగితే నాకు నీలా కొవ్వుబలిసి మర్డర్స్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ హాస్యం. హాస్యం కాదు మల్లేష్ యాదవ్. ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేఎల్ఎన్ శాస్త్రి మీద పెట్టారు. సార్ ఈ మర్డర్ లాస్ట్ మంత్ జరిగి. సార్ నేను ఇప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో ఉన్నాను సార్, కావాలంటే మీరే మాట్లాడండి. హలో అన్నా, ఏసీపీ గారు వచ్చారు. మన ఇద్దరు మా ఐటీ ఆఫీసర్ ని చంపామని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ ఇవ్వు. ఎమ్మెల్యే గారు మాట్లాడారు. నీ కేసు అప్పగించింది ఎవడు మర్డర్ చేశాడో వాడిని అరెస్ట్ చేయడానికి, అంతేగాని అమాయకులు తన్ను లోపల పెట్టడానికి కాదు. అమాయకుల ఎవరు, మీరా ఈయన? ఏమయ్యా, మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి. నీ దగ్గర ఉందా ప్రూఫ్? ప్రూఫ్ తోనే వచ్చాను సార్, పెన్ డ్రైవ్ తో. పెన్ డ్రైవా? ఏముంది అందులో? ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో. 4 minutes HD క్వాలిటీ, ఫుల్ క్లారిటీ. నీ దగ్గర ఉందా? ఎలా నమ్మాలి? నీ సెల్లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది. రాజా, ఆ వీడియో గురించి గాని అందులో ఉన్న ఆవిడ గురించి గాని దయచేసి అక్కడ మాట్లాడొద్దు. నేను నిన్ను నుంచి పర్సనల్ గా కలుస్తాను. ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా. అన్నా, రేయ్ తమ్ముడు, నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో నాకు అనవసరం. ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి. వాడితో ఎలాంటి డిస్కషన్ లో పెట్టద్దు. డైరెక్ట్ గా ఫైట్ వెళ్ళిపో.
అన్న ఫీల్ అవుతున్నాడు. అది చెయ్యి. మర్యాదగా ఇస్తే ఎంత కావాలో అంతిస్తా, లేకపోతే చంపడానికి ఎంతమందినైనా పంపిస్తా. అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన? చూడు మల్లేష్, ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో, నువ్వు ఐటీ ఆఫీసర్ని చంపావు కదా, ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది. 1 వీక్ లో అది దొరుకుతుంది. అప్పుడు మళ్ళీ వస్తా, మీ ఇద్దరిని లోపలికి తోస్తా. పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు. తప్పు చేసిన నేను ఒక దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఆ ఏసీపీని వదిలిపెట్టొద్దురా. ఫోన్. పూజారి గారండి, రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా, అదే ప్రసాదం పంపడానికి ఫోన్ చేసి ఉంటారు. బంగారం. హలో పూజారి గారు. హలో, ఏమైంది? కొంప మునిగిపోయిందే. మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గాడికి దొరికిపోయింది. ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా. కొంపతీసి ఇదిగాని వాడు చూసుంటే ఈ పాడికి రచ్చరచ్చ చేసేవాడు. నువ్వింకా అని సాగదీస్తున్నావంటే వీడు పెన్ డ్రైవ్ తీసుకోలేదన్నమాట. అతను కొట్టినట్టున్నాడు, వెన్న రాయించుకుంటున్నాడు. అమ్మయ్యా, సగం సేఫే. అయినా నేను చెప్తూనే ఉన్నాను, వీడియోలు ఫోటోలు తీయద్దని చెప్పి. సెల్ఫీలో నీ బంధం అంటూ మొహంలో మొహం పెట్టి ఆ చుంచు మొహం వేసుకుని సెల్ తీసుకుని ఓతకి నొక్కి చచ్చావు. సెల్ఫీ నెంబర్ 74, 75, 76. తిట్టబాకవే, అసలే ఏడుస్తున్నాను. చూడు, ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమి అనడు. నేనంటే పిచ్చ ప్రేమ. నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత భావాన్ని కూడా చూడకుండా చంపేశాడు. అమ్మా, ఇక నిన్నేం చేస్తాడో చెప్పక్కర్లేదనుకుంటా. ఒసే భయపెట్టమాకవే, అసలే తడిసిపోపడయింది. నేను వచ్చి వాడిని డైవర్ట్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టాయి. నువ్వు పోనీరా కారు. ఓకే సార్. ఫోన్ ఇంటున్నావా ఏంటి? సార్. తమ్ముడు మల్లేశా, మాక్సిమం ట్రై చేశావు. వాడు ఫైట్ చేశాడు, నువ్వేం చేస్తావు? లీవ్ ఇట్. అరే నీకెట్లా తెలుసా మేము పెన్ డ్రైవ్ తీసుకెళ్ళదని? ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇటుకే వస్తున్నావు కదా. ఒరేయ్, లాజిక్ లాసరవా నీకు? తమ్ముడు దెబ్బలు తగిలి బాధపడతా ఉంటే నన్ను క్వశ్చన్ చేస్తావేంట్రా ఎదవా? తమ్ముడు మల్లేష్, చిన్న దెబ్బే కదా, వదిలేయ్. ఎలా వదిలేసేది? చూడు, ఆ శాస్త్రి గారు గనక ఏసీపీకి దొరికితే, ఆ వీడియో బయటపడితే నేను లోపలికి వెళ్ళడం ఖాయం. ఇంకెప్పటికీ మేరవలేను. ఎప్పుడు అవుతారండి, బాధపడకండి, ఏడవకండి. అరే పిడే లాభో. తమ్ముడు మల్లేశా, నీ నెట్వర్క్ తో పోలిస్తే వాడి నెట్వర్క్ వెళ్తా.
వాడిది గోరంత నెట్వర్క్, నీది కొండంత నెట్వర్క్. ఆ శాస్త్రి గారిని ఏసీపీ పట్టుకునే లోపు నువ్వు పట్టుకో, నీ వీడియో నువ్వు సంపాదించుకో. నేను ఏసీపీ గారికి మసే పోస్తానా, మారేడుకాయ చేస్తానా, బట్టలే రాస్తానా, నా వీడియో నేను తెచ్చుకుంటా. ఎమ్మెల్యే గారు కరెక్ట్ గా చెప్పారు. చూడు, నీ బంగారం కూడా సపోర్ట్ చేసింది. రే గాలించట, ఆ శాస్త్రి గాడు ఎక్కడున్నా నా దగ్గరకు రావాలి, నా కాలు దగ్గరకు రావాలి. అలాగే అన్నా. మేజర్ గా శని మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నా అంతర్దశలో శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడే అత్తయ్య. అది నాకు తెలుసులేరా గుండు సుదర్శనం. నానమ్మా నీకెలా తెలుసు? ఆ శుక్రుడు మన కృష్ణే కదా, మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా. శుక్రుడి మిత్రగ్రహం బుధుడు. ఆ బుధుడు 3వ స్థానంలో ఎంటర్ అయి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు. ఇదిగా అత్తయ్య, రాబోయే ఘడియల్లో మన ఇంటి ఆనందం వెళ్లి విరుస్తుందంటే నమ్ము. అమ్మా, ఎవరో అడుక్కోవడానికి వచ్చినట్టున్నాడు, తర్వాత రమ్మని చెప్పవే. అమ్మా, ఎమ్మెల్యే పుచ్చప్పనమ్మా. ఎమ్మెల్యే పుచ్చప్పవా? మీరు మా ఇంటికి? ఏసీపీ కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ నమ్మా. నైట్ టైం నాకు ఫోన్ చేసి మీ గురించి ఏసీపీ చాలా బాధపడ్డాడు. శైలు ఫ్యామిలీకి ఫాదర్ దూరమై ఎంతో ఫీల్ అవుతున్నారు, మనం ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు. అంతే, మార్నింగ్ బయలుదేరాను బ్రష్ కూడా చేయకుండా. మా కుటుంబానికి మీరేం చేయగలరయ్యా? మా ఏడుపేదో మేము ఏడుస్తున్నాం గాని మీరు వెళ్ళిరండి. అలా పంపించేస్తావేంటి అత్తయ్య? వచ్చింది ఎవరనుకుంటున్నావు? బుధుడు మనకి హెల్ప్ చేయడానికి వస్తాడని చెప్పాను కదా. అరే బాగుంట తెలుసుకోనా అన్న ఈ చెప్పు. పెడతారా బాబు? నాకు వద్దురా. అరే ఏంటమ్మా, కళ్ళు పోతాయమ్మా, పెద్దోళ్ళమ్మా. మీరు చెప్పులు తొడగడం ఏంటి సార్? అమ్మా, నేను ఈ ఇంటికి ఫాదర్ స్థానంలో వచ్చా. నేను మీకోసం ఏమైనా చేయగలను చెప్పడానికే సింబాలిక్ గా ఈ చెప్పుల దుకాణం పెట్టుకున్నానమ్మా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయద్దమ్మా. నీ కాళ్ళకి కూడా చెప్పులు దొరుకుతా. ఒరే ఫిష్, ఆ పిల్లలకి చెప్పులేపించరా. నువ్వేంటో బుట్ట పట్టుకుని ఎగ్జిబిషన్ లోపల పెట్టండి. కొంచెం కాలు కింద పెట్టమ్మా. అలా బలవంతంగా నెట్టేస్తావేంట్రా? కాలు ఇరిగిపోయిందిరా. వేరే జతలుంటాయి కదా ఇంకా. మంచిదన్నా మరి కాళీ అమ్మా. అమ్మ కాళీ అమ్మా, వేసుకోమ్మా. అమ్మా అన్నా, పాప కాలు ఇవ్వట్లేదన్నా. ఏమ్మా, డిజైన్ నచ్చలేదా? ఓల్డ్ సిటీ నుంచి ఇన్ని మెటీరియల్ తెచ్చావమ్మా, అవి వేసుకున్నావంటే తడతల్లాడిపోతాయి కాళ్ళు. నాకేం వద్దు. మరేం కావాలి నీకు? మెడికల్ సీట్. మీరు విన్నది కరెక్టే, మెడికల్ సీటే కావాలి. హే క్రిష్, when did you come? Hey Puchappa, when did you came, man? Right now. Even I came right now. Oh, you also right now? Yes, right now. Let's go for a personal talk. Yes, yes. What a coincidence, man. What a great man you are. రాజా, ఇవాళ రేపు మెడికల్ సీట్లు చాలా కాస్ట్లీ. ఈ పెన్ డ్రైవ్ అంత చీప్ గా కనపడుతుంది నీకు? అమ్మ నా బంగారు రాజా, లాగేద్దామనే. ఇచ్చే రాజా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అప్లై చేస్తున్నారు కదా, చేయండి. వాళ్ళని హ్యాపీ చేస్తే ఇది ఇచ్చేస్తానే కదా మీ ఆలోచన. కంటిన్యూ. అదా ఏ పని కాదు రాజా. నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. మళ్ళీ వాళ్ళ మొహంలో ఆనందం కనపడితే అప్పుడు ఇది ఇచ్చేస్తాను. కరెక్టే రాజా, కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది రాజా. అప్పుడు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. వ్యూ కౌంట్ పెరిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు సీట్ కొందాం. ఏం చెప్పినావా? ఇప్పుడు యూట్యూబ్ లో పెడదామనా? కోట్ల మంది చూస్తారు. అదేమన్నా పవన్ కళ్యాణ్ టీజర్ అనుకున్నావరా? మహేష్ బాబు ట్రైలర్ అనుకున్నావా? అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనుకున్నావా? నా దరిద్రం మొఖంరా, బయటకు వస్తే నాశనం అయిపోతాను రా. రాజా, ఆ తెప్పలేదో మేమే పడతాం. ఈ కుర్చీ ఏంటి సార్? మెడికల్ సీటు ఆల్రెడీ అయిపోయినాయిగా. అందుకే ఇది తెచ్చాం కదా. కంఫర్ట్ గా ఉండదు, అయినా పాప అడ్జస్ట్ అవుతుంది. కుర్చీ క్లాసులో వేసి కూర్చోబెట్టండి, పాపకు పాఠాలు చెప్పండి. సార్, మేనేజ్మెంట్ కోటాలో సీట్ల రేట్ల గురించి తెలుసు. బొగ్గు, ఈ లక్ష్మీదేవిని, చదువుల తల్లి సరస్వతిని మీ చేతిలో పెడుతున్నాం. మెడిసిన్ పూర్తి చేయించి మెళ్ళ గోల్డ్ మెడల్ వేసి పంపించండి. గోల్డ్ మెడల్ రాకపోతే కొంటాం రా సార్. సీటే కొన్నాం, బంగారం కొనలేమా? ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు? మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు. చాలా థ్యాంక్స్. అరే సీట్ నేను ఇప్పితే థ్యాంక్స్ వాడికి చెప్తుందేంట్రా? చూడు, బాగా చదివి డాక్టర్ అవ్వు. అదిగో సీట్ ఇప్పించినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్, బీపీ, షుగర్లు వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. ఏంటి దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా? అరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా ఉంటుంది కదా, కనీసం మీ బాడీకి పోస్ట్ మార్టం అని చెప్పిస్తాం. క్లాస్ కి టైం అయింది, గో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఏం శైలి, ఇంత చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నారు? మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మా జీవితానికి ఇదే పెద్ద విషయం.
చాలా చాలా థ్యాంక్స్. వస్తాను. రేయ్ బాబు మంచి మూడ్ లో ఉన్నాడు. ఒక సూపర్ పార్టీ ఇచ్చి మంచి పెగ్గేసి పెన్ డ్రైవ్ లాగేసుకుందాం. గో బాబు బంగారం 1 మినిట్. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది రాజా. అవునా మా రౌడీలతో ఇంత మంచి కార్యక్రమం చేయించినందుకు మొన్న పర్సనల్ దాబాలా సాయంత్రం దావతిస్తున్నానా? రాజా 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 నో అనొద్దు రాజా. ఈ చిరు సన్మానం స్వీకరించు రాజా. సరే ఇప్పుడు చెప్పండి సార్ నేనేం చేయాలో. ఇది నా సిచ్యువేషన్. చూడు కృష్ణ, అన్ని రూట్స్ క్లోజ్ అయిపోయినప్పుడు మల్లేష్ ని అరెస్ట్ చేసి నిజం చెప్పించడం ఒకటే మార్గం. కానీ అదంతా ఈజీ కాదు. ఎమ్మెల్యే పుచ్చప్ప ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలియంది కాదు. సెంట్రల్ లెవెల్లో ఫోన్ చేయించి ఈజీగా బయటికి తీసుకొచ్చేస్తాడు. ఈ కేసు కోసమైనా ఫ్యామిలీ కోసమైనా నువ్వు పుచ్చప్పనే వాడాలి కృష్ణ, వేరే మార్గం లేదు. ఓకే సార్, ఐల్ డూ మై బెస్ట్. గో హెడ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. నమస్కారం ఎమ్మెల్యే గారు. రాజా ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాం. ఇది మాత్రం ఇవ్వవు. మీరేదో ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు. లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా, సాటిస్ఫై కాల. అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాన్తో దించి పారేశా. హలో స్కూల్ పిల్లలు, కాలేజీ పాపలు, వంటింటి పిండి గారు రావాలి. అప్పులు వచ్చారు. రే బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు. డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి. సూపర్. రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ కిట్ ఇచ్చాయి. ఫంటాస్టిక్. మూడో పాపకి డిజైనర్ డ్రెస్ ఇచ్చాయి. ఓ అబ్బా. బామ్మ గారికి ఐఫోన్ 6s లేటెస్ట్ పింక్ కలర్ లేడీస్ ఫేవరెట్ తీసుకోండి. ఇది నాకెందుకండి? బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సాప్ వాడలేదు. చాటింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. రాజా వీళ్ళ ఆనందమే బాబా ఆనందం, బాబా ఆనందమే నా ఆనందం. నా ఆనందం ఏంటో బాబు తెలుసు. నేనంత ఆనందంగా లేనే. ఎందుకు లేవు? నిన్న కాలేజీ సీటు, ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే ఏం కావాలి రాజా? బామ్మగారు మొన్న మీ మనసులో ఏదో కోరిక ఉందని చెప్పారు కదా, అదేంటో చెప్పండి, తీర్చేస్తారు. బామ్మగారు మీకేం కావాలో చెప్పండి. చెప్పండి అమ్మా, మీ కోరికలు తీరుస్తాం కదా. ఇల్లు చాలా పాతపడిపోయింది. పెంకులన్నీ పెగ్గులేపిద్దాం. దూలాలన్నీ విరిగిపోయి కొత్త చేపిద్దామమ్మా. ఎంతో అక్కర్లేదు అమ్మా. ఓ 30 కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ గా కట్టించామనుకో 10 తరాలకి మాకు పనికొస్తుందా? అబ్బా చేసేమ్మా. అరే ఆగానా, నువ్వు తలుచుకోలేంత. ఏంట్రా తలుచుకునేది? అరే పేద వృద్ధనారి కావాలంటే ఇంత పప్పు అడగాలి, ఇంత పులిహారం అడగాలి, ఒక నేత చీర అడగాలి. 30 కోట్లేంటిరా? నా ఇల్లే 3 కోట్లు లేదురా. ఏ బారికి మానవత ఉందా? ఎక్కించు రాజా, యూట్యూబ్ లో ఎక్కించే రాజా. బామ్మ మనకు ఫ్యాంటసీలు వద్దు కానీ వీళ్ళ నాన్నగారు మీ బంధువులు అందరికి నచ్చేలా ఒక కోరిక చెప్పండి. అదే మా చిన్నమ్మాయికి ఎప్పటి నుంచో ఓణీలు ఫంక్షన్ చెయ్యాలి. బామ్మగారు ఇది కదా కోరికంటే. రే కంచెళ్ళి 5 పట్టు చీరలు, 25 మందితో క్యాటరింగ్, 100 మంది పూలు, మామిడి తోరణాలు, దీంతో ఫినిష్ చేయటమే. అంత సింపుల్ గా ఎలా ఒప్పుకుంటాను? నీ కూతురు ఓణీల ఫంక్షన్ ఎంత గ్రాండ్ చేస్తావో అంత గ్రాండ్ చేయాలి. అరే మా సార్ కూతురు ఫంక్షన్ అంటే ఆ కిక్కే వేరు తెలుసా? ఆ కిక్కే కదా నాకు కావాలి. నాకు ఇది కదా కావాలి. నువ్వు అది సాటిస్ఫై చేయి, నేను ఇది సాటిస్ఫై చేస్తాను. ఖాయమేనా? అమ్మతోడు అమ్మతోడు నాకు చూడమాకమ్మా, అడు చూడు. నాన్న, చిన్న చెల్లి ఓణీల ఫంక్షన్ కృష్ణ గారు చేయిస్తున్నారు. నువ్వు ఉంటే చాలా బాగుంటుందన్నా. ఎలాగైనా రావడానికి ట్రై చేయి. అలాగే అమ్మా. చెప్పరా తమ్ముడు. ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, రిలేటివ్స్ అందరి దగ్గర వెతికావన్నా. ఎక్కడా దొరకలేదు. వాడిని ఎలాగైనా పట్టుకుంటాం. వదలొద్దు. సరే అన్నా.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం సంతకాలు పెడుతున్నారండి. శివాజీలో రజనీకాంత్ కూడా ఇన్ని సంతకాలు పెట్టుండడు. సార్ దీని మీద ₹1,00,000 చెక్క ఎవరికి రా? మెజిషియన్ అండి సార్. హాయ్ గైస్, దిస్ ఈస్ మ్యాజిక్ మంగమ్మ. వీడు వాళ్ళకం చూస్తుంటే వెయ్యి ఇచ్చిన పండుగ చేసుకునేలా ఉంది. 1,116 తీసుకోవడానికి నేను దసరా మామూలు కోసం రాలేదు, మ్యాజిక్ చేయడానికి వచ్చాను. అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద, అబ్రకదబ్రా అబ్రకదబ్రా ఆవకాయ బద్ద, ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. ఇది ఎవరిది? చండాలంగా వాసన వస్తుంది. నీదే. నాదా? రేయ్, ఏంట్రా అందరూ నా వెనక చూస్తున్నారు? ముందు నన్ను చూసుకుని ఏంట్రా? అమ్మా నాదే. నాకేదో డౌట్ వేస్తుంది. అంత నమ్మసక్యంగా లేదే. మీకు దమ్ముంటే ఇప్పుడే ఇదే స్పాట్ లో వీడి చెడ్డి మాయం చేయండి. ఓకే. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. ఏంట్రా? వీడికి చెడ్డీ లేదా? ఈ పొట్టోడికి అసలు మ్యాజిక్ రాదు, ఏమీ రాదు. ఆ, ఇదేంటి పుట్ట ఎలాస్టిక్, మరి కింద క్లాత్ ఏది? ఏది అడుగుతున్నాడుగా చెప్పరా. అవునన్నా, పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ కదన్నా, అందుకే కింద క్లాత్ కట్ చేసి రింగిలా వేసి. చాలా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓ, యువర్ సూపర్, యువర్ నాట్ ఆర్డినరీ, యువర్ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా నేను ఏసీపీ కృష్ణ చేతిలో ఇరుక్కుపోయాను. కాబట్టి డియర్ మంగమ్మ, ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతిలోంచి పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టావంటే ఈ ₹1,00,000 ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతా. ఆ కృష్ణగాడి దగ్గర 100 కాపీలున్నా 1000 కాపీలున్నా నేను మాయం చేయగలను. బట్ అది నా మ్యాజిక్ వల్ల అవ్వదు. హిప్నటైజ్ చేసి తీయాలి. ఆ కృష్ణగాడిని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి, నెక్స్ట్ వాడి కంప్యూటర్ నుంచి, ఫైనల్ గా వాడి బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తాను. సూపర్ మంగమ్మ, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్ కి ఓ 0 యాడ్ చేసి. తప్పకుండా మంగమ్మ. తేడా వచ్చిందనుకో 2 0 నేను యాడ్ చేసుకుంటా. ఇది ఎలా సాధ్యం మంగమ్మ? లాజిక్ అడగొద్దు, మ్యాజిక్ ఎంజాయ్ చేయి. అమ్మ నా కొండే. ఆ కృష్ణగాడిని బారుకు తీసుకెళ్లి బొమ్మలా మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా. ఓరి మాయలోడా, వస్తా, నేను చేస్తా నిన్ను మాయ. మందు పార్టీ అన్నావు, మరి ఇక్కడ గ్లాసులు లేవంటమ్మా. మందు పార్టీలకి గ్లాసుల చీర్స్ కొట్టు అంతే. నువ్వు దట్ ఈస్ మంగమ్మ. నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును, చూస్తున్నాను. గంట ఎలా ఉంది? చాలా బాగుంది. గంట సౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంత తమ్మేందుకు గంట సౌండ్ కి? అసలు నీకు హిప్నటైజ్ ఎక్కిందా లేదా? బాగా ఎక్కింది బేబీ. నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేయి. అది పుచ్చపతి, నేనేమను. మరి పుచ్చప్ప కనపడితే ఇస్తావా? ఇచ్చేస్తా. అదే మాట మీద ఉండు. నిన్ను ఫ్రీజ్ చేస్తున్నా. ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజ్. ఫ్రీజ్ అయిపోయావు కదా? అయిపోయావు కదా? అలాగే ఉండు, అలాగే ఉండు. కృష్ణ డోంట్ డిస్టర్బ్ హిమ్. ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా చూస్తున్నారు. అబ్బా, నుంచో పెట్టి చూపించేస్తున్నారా? మంగమ్మ గారు, నేను సాంబార్లో ఉప్పు ఎక్కువ వేశాను, మీరు ఏదో ఒక మాయ చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా? ఇదేదో కొంచెం తింగరదానిలా ఉంది. కొంచెం హిప్నటైజ్ చేసి టిఫిన్ చేసేయచ్చు. చెయ్యగలరా లేదా చెప్పండి. చెయ్యలేకపోవడం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను. పాల బుగ్గల బంగారం, నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును, చూస్తున్నాను. నీ దొండపండు పెదాలతో నాకు ముద్దు పెడుతున్నావు. పెడతాను. లేట్ ఎందుకు? దగ్గరగారా, దగ్గరగారా. వచ్చేసాగా. నువ్వేంటి ఆ మధ్యలో ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావేంటి? అవతలకెళ్ళు. వెళుతున్నా. నువ్వెక్కడికే? వెళుతున్నా అనుకుంటే వెళ్తావు. నువ్వు వెళ్ళక్కర్లేదు, రా. వచ్చేసాగా. అరే నిన్ను కాదురా బాబు రమ్మంది. ఏంటయ్యా నాకే కర్మ. Go back. Cancel. Freeze. Freeze. నువ్వు నాతో పట్రా. ఫ్రీజ్ అన్నావుగా. అన్నావు కదా బే. బే నా కర్మరా ఇది. నువ్వెక్కడ దొరికావే? పదా నడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి మీరు డిస్కషన్ పెట్టారు? సాంబార్లో ఉప్పు తగ్గిందా? మగ్గు నీళ్ళేసాను, తగ్గింది, మీరు వెళ్ళండి. హలో, నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా? ఎన్నిసార్లు చెప్తావురా? నేను రెడీగా ఉన్నాను కదా.
నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉండు, నేను అదే మూడ్ లో వస్తా. దగ్గర గారా నువ్వేంటి నిలబడ్డావు? అదేది సార్, ఏదో 3 మాయలు 6 హిప్నటైజర్లు చేసుకుని బతికేవండి సార్. దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్. నిన్ను క్షమించాలంటే నేను చెప్పిన పని చేయాలి. ఆవకాయ బద్దా సార్? నేను చేస్తున్నాను కదా సార్, నేను చేస్తున్నాను. ఐ విల్ డూ. ఇప్పుడు మనం పుచ్చప్పని ఎందుకు హిప్నటైజ్ చేస్తున్నట్టు? వాడి దగ్గర సుజాత వీడియో ఉంది కదా, నువ్వు వాడిని హిప్నటైజ్ చేసి ఆ వీడియో రాబట్టాలి. అది నీ పెన్ డ్రైవ్ లోనే ఉందిగా. ఇది ఒట్టి ఎంటీదే, అసలు ఎక్కడ ఉందో వాడికే తెలుసు. అవునా? అది నా దగ్గరుంటే కనిపించిన ప్రతి కామెడీ కాలక్షేపం చేస్తానా? ఈ పాటికి నిజం కక్కించి లోపలేసి ఊతిగా ఆరేసేవాడిని. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను విజిల్ వేసినప్పుడు వచ్చాయి. ఓబే, ఐ లవ్ యూ. పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా? నోట్లోంచి అవకాశం తీసిన తీసి కాదు, ఆడు మెడలోంచి పెన్ డ్రైవ్ తీసి ఫైల్ డిలీట్ చేయడానికి. అన్నా ఈ మాయల మాటలు గానీ నువ్వే నమ్మినావు గానీ నాకైతే డౌటే అన్న. ఆ ఎంప్లాయ్మెంట్ అది ఉన్నా చూసినావు. హిప్నటైజ్ అంటావు రాదు, నువ్వు నా హిప్నటైజ్ గా పేరు పెడతావురా? పోనీ మా తెలీదు, నువ్వు చేసి చూపించు. సెల్ఫ్ డిగ్గింగ్, మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారా? అయితే ఓకే, మీ అందరినీ ఇక్కడే కూర్చోబెట్టి బ్యాంకాక్ తీసుకెళ్లి అమ్మాయిల చేత మసాజ్ చేయిస్తాను రా. మసాజ్. ఆర్ యు రెడీ? ఐ ఆమ్ రెడీ. గంట తీసినావు, గంటకు కరిగిపోయే బుర్రని అనుకున్నా అమ్మాయి. రేయ్, అనవసరంగా మాట్లాడితే బ్యాంకాక్ కాదు కదా, బందర్ కూడా తీసుకెళ్ళను. అరే ఆగనా అనా, నువ్వు చేయనా. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి ఎదురుగా విశాలమైన సముద్రం ఉంది. చిన్న చిన్న చెడ్డీలేసుకుని పక్కన పాపలతో ఆ ఇసుకలో పందుల్లా దొర్లుతున్నారు. అక్కడ ఎంజాయ్ చేయండి. అందరిని బాగానే పడుకోబెట్టావే. ఏంటి ఎమ్మెల్యే గారు బ్యాంకాక్ వెళ్ళదా? ఇంకా దొరలటం లేదు. పుచ్చప్పరాజా, ఇంకా నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా? సుజాత దగ్గరికి వెళ్ళాను. సుజాత అంటే అంత ఇష్టమా? ప్రాణం. ఓహో, మీ ఇద్దరు వీడియో ఎవరు తీశారు? ఎవడు తీస్తాడు? నాకు నేనే. ఓహో, మరి ఇప్పుడు ఆ వీడియో నీ దగ్గర ఉందా? దీని పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ నా తంబు. ఓ, మరి ఇక్కడ వేసేస్తావా? గుద్దుకో. అది తీసుకెళ్తావేంటి? లేచాడంటే చంపేస్తాడే. బాబు బాబు బాబు, నా మాట ఇచ్చేవయ్యా. నీ జావు, నువ్వు జావు. అబ్రా దబ్రా ఓకే బద్దా. అరే, బ్యాంకాక్ నుంచి అందరూ తిరిగి వచ్చేయండి రా. వచ్చేస్తున్నాము. వచ్చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నా నీ సెల్లులేమో చూసుకో. అమ్మా, నా సెల్ ఫోన్ ఎదురా. అరే ఆ పిచ్చోళ్ళు పోలీసోళ్ళు కలిసి సెల్ ఫోన్ కొట్టేసిరా. అరే, నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా? బంజారా స్వాతంత్రికి పోయినా. ఒరే మంగమ్మ, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. నా సెల్లు నాకు రాలేదు. ఇదిగో ఈ గంట నీ గొంతులో గుచ్చి బింగించి మరీ చంపేస్తా. నాకు 1 మినిట్ టైం ఇవ్వండి సార్. ఇదిగోండి సార్ సెల్లు. రాయ్, ఇది నా సెల్ కాదు, ఏదో ఒక సెల్ సార్, టెంపరీగా వాడుకోండి. నాతో రిపేర్ కి ఇచ్చారనుకున్నావా? స్టాండ్ బైగా ఇది పడితే అది వాడటానికి. నా సెల్ నాకే కావాలి. శైలు ఫోనా? హలో నాన్న, నేను శైలుని మాట్లాడుతున్నాను. బాగున్నావా? ఫంక్షన్ బాగా జరిగింది. ఫోటోలు పంపించాను, చూసావా? ఏంటన్నా నువ్వు చెప్పేది?
అవును తమ్ముడు, ఆ శాస్త్రి గారి ఫోను ఏసీపీ వాడుతున్నాడు. వాడు బతుకున్నాడని ఆడి కూతురి కలరింగ్ ఇస్తూ మేనేజ్ చేస్తున్నాడు. గ్యారంటీగా వాడు చచ్చిపోయి ఉంటాడు. ఒకవేళ నువ్వు మర్డర్ చేసిన వీడియో ఆ శాస్త్రి గారి సెల్లో దొరికిందంటే ఈ పాడికి మన ఇద్దరిని అరెస్ట్ చేసేవాడు కదా. మనం ఫుల్ సేఫ్. నువ్వు హ్యాపీగా ఉండు. ఏంటి తమ్ముడు నవ్వుతున్నావు? పక్కన మరదలుందా? తను నా పక్కనుంది కాబట్టే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎస్ బ్రదర్, షీ ఈజ్ అవర్ లక్. నాన్న ఫోటోలు చూసారా? తల్లి మాట్లాడుతుంది మీ నాన్న కాదు, ఎమ్మెల్యే పుచ్చప్పని. సెల్లు మీ నాన్న దగ్గర లేదు, ఏసీపీ కృష్ణ దగ్గర ఉంది. అంటే ఇన్నాళ్ళు నీతో చాటింగ్ చేస్తుంది మీ నాన్న కాదమ్మా, ఏసీపీ కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. అంటే మీ నాన్న చచ్చిపోయినట్టేగా. తల్లి ఇదిగో సెల్లు, మీ నాన్న జ్ఞాపకార్థం నీ దగ్గర ఉంచుకో. అరే ఇక్కడ దూరా దుకాణం సర్దండి. శుభకార్యం జరిగే చోట పాపం దినం కార్యం జరుగుతుంది. ఉంటానమ్మా, టాటా, చెయ్యు. ఎక్కడున్నారు? ఇన్ని రోజుల నుంచి మాకు చెప్పకుండా ఏం చేశావు? చెప్పు, ఏం చేశావు మా నాన్నని? ఆయన బతికే ఉన్నారా, చచ్చిపోయారా? చెప్పు, ఏం చేశావు? చెప్పు. ఏమైంది? ఆయన ఎందుకలా ఉన్నారు? కృష్ణ చెప్పు ప్లీజ్. ఏం కాలేదు శైలు. ఆ రోజు మీ నాన్న హాస్పిటల్ రప్పించింది ఆయన అరెస్ట్ చేయడానికి కాదు, ఆయన నిర్దోషం ప్రూవ్ చేయడానికి. కానీ అనుకోకుండా పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోయిన ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లిన నాకు ప్రాణాపాయ స్థితిలో కనిపించారు. ఎవరు కొట్టారో తెలీదు. తలకు బలమైన గాయం అవడంతో కొన ఊపిరితో ఉన్న ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. శాస్త్రి గారు, తీసుకెళ్ళండి. డాక్టర్ గారు స్ప్రోలోకి వచ్చారాయన? సారీ కృష్ణ, డాక్టర్లు కష్టం అని తేల్చి చెప్పేశారు. ఏం చేయాలో తెలియక నీకు చెప్తామని వస్తే. శైలు, మా నాన్నకేమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరం కూడా బతకం. దానికి కారణం నువ్వే అవుతావు, గుర్తుపెట్టుకో. అలా నువ్వు అనేసరికి ఏం చేయాలో తోచలేదు. కోమాలోకి వెళ్ళిన ఆయన్ని మళ్లీ మామూలు మనిషిని చేయాలని చేయని ప్రయత్నం లేదు. రీసెంట్ గా ఓ యుఎస్ డాక్టర్ అండర్లో ఆయన్ని మళ్లీ నార్మల్ గా చేయడానికి చివరిగా ప్రయత్నించాను. గుడ్ న్యూస్, ఆయన 10 days లో నార్మల్ మిషన్ చేస్తా అన్నారు. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా ఆయనకు జరగకూడదు ఏదైనా జరిగితే మీకు మీ నాన్న ఉండడు, ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ చేయడానికి నాకు సాక్ష్యాలు ఉండవు. ఇదంతా మీకు ముందే చెప్పచ్చు, కానీ మీ నాన్న బతుకుతాడో లేదో అన్న టెన్షన్ మీరు భరించలేరు. అందుకే మీ నాన్న సెల్ ద్వారా ఆయన మెసేజ్లు ఇస్తున్నట్టు నేనిచ్చి మిమ్మల్ని నమ్మిస్తూ వచ్చాను. మీరంతా లక్కీ శైలు. రేపట్లోగా ఆయన స్ప్రోలోకి వస్తారు. ఆయన దగ్గరున్న సాక్ష్యంతో ఎమ్మెల్యేని మలేష్ యాదవ్ ని జైలుకి పంపించడం ఖాయం. శైలు, ఇదంతా నిన్ను ప్రేమించానని చేయలా. నువ్వు నన్ను కాదన్నా ఇదే చేసేవాడిని. నీకు మీ నాన్న ప్రాణాలు తప్పకించాను. 2 రోజులు ఆగితే నిర్దోషిగా అప్పగిస్తాను.
నాన్న బాగున్నావా? బాగున్నానమ్మా. ఈ రోజు మీరు కళ్ళు తెరవడానికి, మమ్మల్ని ప్రాణాలతో చూడటానికి కారణం ఈయనే నాన్న. బాబు నీ రుణం ఎలా? సార్ రుణాల తర్వాత తీర్చుకుందాం. ముందు మలేష్ యాదవ్ మీ ఫ్రెండ్ ని మర్డర్ చేసిన వీడియో మీరు తీశారు కదా, అది నాకు అర్జెంట్ కావాలి. అది ఎక్కడుందో చెప్పండి. అది ఎక్కడుందంటే థ్యాంక్ యూ సార్. దేవుడున్నాడు నాన్న. కొత్త పెన్ డ్రైవ్ పెట్టుకుని లక్షలు ఖర్చు పెట్టిస్తావా? అందుకే శాస్త్రి గారు సోకిలో దాచుకునే వీడియో మా మల్లేష్కు దొరికింది. మా దరిద్రం వదిలిపోయింది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నా సెల్ ఫోను ఇచ్చేయి. అది నీకు ఎట్టాకు ఓపెన్ కాదు. నా పాస్వర్డే నా తంబు. నువ్వు కొట్టేసినా ఏం ప్రయోజనం ఉంటది? ఇచ్చేయమ్మా, ఇచ్చే నాన్న. ఆ ఫోన్ ఎత్తండి. మీ తమ్ముడు మల్లేష్ అనుకుంటా. హౌ డిడ్ యూ గెస్ అమ్మా? ముందు మాట్లాడండి. ఎత్తండి సార్. నా తమ్ముడయ్యా, నా బ్లడ్ రిలేషన్. తమ్ముడు రేయ్ 10 నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి. నీ అంతటా నువ్వు వస్తే నీ కాళ్ళో చేయో తీసి వదిలేస్తాను. నీ దుంప దగ్గ. తమ్ముడు ఎవరనుకుని మాట్లాడుతున్నావు? రేపు పుచ్చప్పని. రే పుచ్చప్ప, నీ పుచ్చకాయ నరకనట్టు నరికేస్తా. ఎంత ధైర్యం రా నీకు? నా పెళ్ళంతోనే. This is selfie number 74. పుచ్చప్ప వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు. ఇక్కడికి వస్తావా లేదా? బీపీ తెచ్చుకోవద్దు, నేనే వస్తున్నా. ఆకలి గురుతొచ్చే అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, పోలమ్మకు పొట్టేలును చేస్తే ఓయా. చెప్పరా, నిన్ను ఏ రకంగా చంపమంటావు? తమ్ముడు అయిందేదో అయిపోయింది. నోర్మై, మళ్ళీ తమ్ముడు అన్నావంటే నాలుగు చీరేస్తా. తమ్ముడు అని నా పెళ్ళాన్ని ట్రాప్ చేసి ఆ జర్నలిస్ట్ ని, ఐటీ ఆఫీసర్ ని నాతోటే చంపించావు. నాకేమన్నా ఫ్రీగా చేసి పెట్టావా? నిన్ను మేయరం చేస్తాననే కదా చేశావు. నీ తొక్కల మేయర్ నాకు అక్కర్లేదు. నా పెళ్ళంతో పెట్టుకుంటే ఎమ్మెల్యేనైనా నరికి చెప్పుతానని సిటీ అంతా చెప్పుకోవాలి. ఈ రోజు నీ తల దొరికి నా పెళ్ళానికి బర్త్డేకి పంపిస్తాను రా. ఇవాళ తన బర్త్డేనా? ఓ షిట్ మ్యాన్. నైట్ టైం ఫోన్ చేసినప్పుడు విష్ చేయటం మర్చిపోయాను. కనీసం పొద్దున గుర్తున్నా మెసేజ్ పంపించేవాడిని. తను ఫోన్ చేసినా కేక్ పంపించేవాడిని కదా. నా ముందే బర్త్డేకి పంపిస్తావు. రాజా, ఒక్క మాట చెప్తా విను. నువ్వు చేసిన మాటలన్నిటికీ పైనుంచి నేను కదా కాపాడేవాడిని. అలాంటి వాడిని నన్నే ఎలా చంపుతావు? చెట్టు నరిగితే నీడెలా వస్తుంది రాజా? నువ్వేంట్రా నన్ను కాపాడేది? నీ దగ్గర చేసిన మర్డర్లేనిరా. నీకు తెలియకుండా 40 మందిని లేపేశా. అందులో ఎస్ఐలో, లాయర్లు, ఓ జడ్జి కూడా ఉన్నాడు. నా ట్రాక్ రికార్డ్ నా బర్రలు అడిగినా చెప్తాయి.
నువ్వింత డైరెక్ట్ గా చెప్పిన తర్వాత ఇక నీ బర్రెల్ని అడిగేది ఏంట్రా గొర్రె? రాజా వీడిని రెచ్చగొట్టాను, రెచ్చిపోయాడు. ఆల్ యాంగిల్స్ లో, ఆల్ కెమెరాల్లో ఓపెన్ అయిపోయాడు. ఇక్కడ స్పై, పైన ఫ్లై, వెనక గోపురం. ఇక వెంటనే వచ్చి అరెస్ట్ చెయ్యి. కమాన్! వీడు ఆ పోలీసు ఒక్కటైపోయారా? నరికేయండి రా వీడిని. దేవుడా! దేవుడా! కృష్ణ! ఆహా! బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్. బాబు బంగారం ఏసీపీ రే, ఇప్పటికే చాలా ఓవర్ చేసావు. దొరికిన సాక్ష్యాలు చేతిలో పెట్టి ఇక్కడి నుంచి దొబ్బే. అబ్బా ప్రాణాలతో వదిలేస్తా, లేకపోతే నిన్ను వాడిని ఇదే కత్తితో అయ్యో అయ్యో అయ్యయ్యో ఆపరా నీ తక్కువ డైలాగు. నువ్వు సీన్ కొత్తగా ఉందని నేను ఎంజాయ్ చేస్తుంటే మూడ్ స్పాయిల్ చేస్తావేంటి? ఒక విలన్ వచ్చి ఇంకో విలన్ చంపుతుంటే హీరో వచ్చి కాపాడడం కామెడీగా లేదు? రే, నీతో ఒక మర్డర్ గురించి చెప్పించాలని స్కెచ్ చేస్తే నువ్వేంట్రా నీ జీవిత చరిత్ర మొత్తం చెప్పేశావు. మంచి ఎంటర్టైన్మెంట్ సీన్ ని సీరియస్ చేయకుండా ఉన్నాడు. రండి రండి రండి, అందరు మొత్తం రండి ఒకేసారి. రేయ్, నువ్వు రమ్మంటే రావడానికి నేను కానిస్టేబుల్ కాదు, రౌడీ. అది రేయ్, నువ్వు తెగించిన రౌడీవైతే నేను జాలి వదిలేసిన పోలీస్ని. నీలాంటి వాటిని చూస్తే గుండె గ్రానైట్ అయిపోతాయి. అగైన్ ఐ లవ్ యూ రాజా. రా ఆడుకుందాం. అది నీల్ డౌన్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. అయ్యయ్యో, నమో వెంకటేశ. Hey, that was close. Hey, run. అంతే. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఒసే సుసి, ఆన్లైన్ లో ఉండి కూడా వాట్సాప్ రిప్లై ఇవ్వంటే నీ మొగుడిని పోలీసులు పట్టుకెళ్లిపోతున్నారు. మనకు మాల్దీవ్స్ 2 టికెట్లు బుక్ చేయాల్సిందే. ఇక డైలీ మనకి పండగే. వస్తున్నా. ఏంటి? ఎక్కడికి? కేక్ కట్ చేయడానికి. నేను వస్తున్నాగా. నువ్వెందుకు? నేనా? ఈ ట్విస్ట్ ఏంటి? నువ్వు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్, కేక్ కట్టింగ్ కాదు. వీడకి
పూర్తయిన రాత్రి. ఏ బాబ్జీ, ఈ బత్తాలేంటి నువ్వేంటి ఇక్కడ? బ్రో, ఆ దేవుడు మనం తినే ప్రతి బత్తాయి మీద పేరు రాసి పెడతాడు. అలాగే మనం చేసుకోబోయే ప్రతి అమ్మాయి నుదుటి మీద కూడా పేరు రాసి ఉంటది. బిగినింగ్ నుంచి నా పెళ్లి నీ పెళ్ళని, నా మరదలు నీ మరదలని నువ్వు ఇంటిచ్చినా నేను పట్టించుకోలేకపోయాను పిచ్చి బత్తాయిని. సారీ బాబ్జీ, నేను అందరి విషయంలో అందరికీ జాలి చూపెట్టాను గానీ నీ ఒక్కడి విషయంలోనే మర్చిపోయాను. ఇప్పుడు చూపిస్తాను బాబ్జీ. బాబు బాబు బంగారం, నీ పెర్ఫార్మెన్స్ పీక్ లో చూసినోడ్ని. నీ పెర్ఫార్మెన్స్ నాకు కాదు, నా మరదలు చూపించు. పదండి కొంచెం క్లోజ్ దగ్గరికి వెళ్ళు.